హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ఋతువులు నవ్వాయి నవల చదువుకుంటున్నాం కదా. 8వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. విద్య, యశ్వంత్ ఇద్దరు ఎంత నచ్చ చెప్పినా ఆనందరావు గారు వినడం లేదు. తను విద్య అత్తవారింటికి వెళితే తప్ప ఆ ఇంటికి రానన్నారు. ఆయన పాతకాలపు స్వభావం గల మనిషి. మనిషికి డబ్బు కంటే పరువు ముఖ్యమని, సుఖచింతన కంటే స్వాభిమానం ప్రధానమని భావించే వ్యక్తి. ఆయన హాస్పిటల్లో ఉండగానే విపుల తండ్రి చూడటానికి వచ్చి, మీ అమ్మాయిని కాపురానికి పంపరా? మీరు చాలా అదృష్టవంతులు. కానీ ఖర్చు లేకుండా కుబేరుడు లాంటి అల్లుణ్ణి పొంది జాక్పాట్ కొట్టేశారు అన్నాడు ఎత్తి పొడుపుగా. కాస్త రాజీ పడబోయిన ఆనందరావు గారి మనసు ముడుచుకుపోయింది. విద్యని అత్తవారింటికి పంపితే తప్ప తను నెత్తి మీద నుంచి ఈ అపవాదు పోదని గ్రహించారు. విద్యని తనతో తన ఇంటికి తీసుకెళ్తానని యశ్వంత్ వాగ్దానం చేసిన తర్వాతనే ఆయన ఇంటికి రావడానికి ఒప్పుకున్నారు. ఆయన ఇంటికి వచ్చిన రోజునే పక్కింటి పిన్నిగారిని పిలిపించి విద్యని అత్తవారింటికి పంపించే ఏర్పాటు చేయసాగారు. ఈ ప్రయత్నాలన్నీ చూసిన విద్య, నాన్న, నీకు ఒంట్లో బాగుండలేదు, ఆరోగ్యం చిక్కని, ఆ తరువాత వెళ్తాను అంది. నాకేమమ్మా, బానే ఉన్నాను. వసంత్ రోజు వచ్చి చూస్తానన్నాడు. వసంత్ వచ్చి చూస్తే చాలా నానా? విద్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏం చేస్తాం, నాకు ఆ అదృష్టమైనా ఉంది, కొంతమందికి అది కూడా ఉండదు. నువ్వేమన్నా చెప్పు, నేను వెళ్ళను అంది విద్య. అక్కడి నుండి వెళ్ళిపోయింది వంటగదిలోకి. పావుగంట తర్వాత విద్య మళ్ళీ ఏదో పని మీద అక్కడికి వచ్చేసరికి ఆయన పెట్టి సర్దుకుంటున్నారు. ఇదేమిటి డాడీ అంది. నేను వెళ్ళిపోతున్నాను, ఇంకెక్కడైనా ఉంటాను అన్నారు ఆయన. విద్య చప్పున వచ్చి ఆయన చెయ్యి పట్టుకుంది. డాడీ, నేను వెళ్లాల్సిందేనా? ఆయన మొండితనం వెనక ఆయన గాయపడిన మనసు ఉందని, అది ఇక భరించలేకనే ఈ నిర్ణయం తీసుకున్నారని విద్య అనుకుంది. సరే డాడీ, నేను వెళ్తానులే అంది. విద్యకి తండ్రిని వదిలి వెళ్ళక తప్పదని తెలిసింది. ఆయన ఏదైనా భరిస్తాడు కానీ లోకం చేత ఎంగిలి మాటలు అనిపించుకోడని విద్యకు బాగా తెలుసు. అది ఆయన స్వాభిమానం. విద్య ప్రయాణం గురించి ఆలోచించారు. ఇక్కడే దగ్గరలో ఎక్కడైనా ఇల్లు తీసుకుందాం అంది విద్య. కనీసం 500 పెట్టందే మంచి ఇల్లు రాదు అన్నాడు అతను. విద్యకి మనసు చివుక్కుమంది. తన తండ్రిని వదిలి రావటానికి అసలు ఎంతో బాధపడుతుంది. యశ్వంత్ అది గమనించకుండా డబ్బు కోసం ఆలోచిస్తాడేమిటి? నేను ఉద్యోగం చేస్తాను అంది. నీ మొహం. అతను విద్యను దగ్గరకు తీసుకున్నాడు. విద్య, రమ పెళ్లి నిశ్చయమైంది. ప్రస్తుతం నేను ఇబ్బందుల్లో, డబ్బు ఎంత కలిసి వచ్చినా అది గొప్పగానే అనిపిస్తుంది. నువ్వొచ్చి మా అమ్మ వాళ్లతో ఉండు. ఈ లోపల మమ్మీ అమెరికా వెళ్లే విషయం కూడా తేలిపోతుంది. పరిస్థితులు చక్కబడితే అప్పుడు మన గురించి ఆలోచిద్దాం, సరేనా? విద్య సరే అన్నట్లుగా తల ఊపింది. అంతకంటే గత్యంతరం ఏమీ లేదు. మరి విద్య అత్తవారింటికి బయలుదేరింది. ఆనందరావు గారు తన శక్తి మేరకు అన్ని లాంఛనాలు, కానుకలు ఇచ్చారు. విద్య చేతికి చెక్ ఒకటి ఇస్తూ, ఈ 30,000 నీ పెళ్లికి ఖర్చు చేద్దామనుకున్నాను. నీ ఇష్టం, ఏం చేస్తావో తీసుకోమ్మా అన్నారు. వద్దు డాడీ, మీరు నాకు డబ్బు ఇవ్వటం ఏమిటి అంది. తీసుకోమ్మా. ఆయన కళ్ళు తుడుచుకున్నారు. ఇలా ఇవ్వాల్సి వస్తుందని నేను అనుకోలేదు. నేను అనుకున్నట్లు నీ పెళ్లి కాలేదు. నువ్వు చదువుకుని ఉద్యోగం చేసుకుంటూ ఇల్లు అనేది ఒకటి ఏర్పరచుకుని వెళతావనుకున్నాను. అప్పుడు నీ ఇంట్లో తండ్రిగా నాకు పూర్తి స్వతంత్రం ఉండేది. నా ఆశలు, ఆలోచనలు అన్నీ తల్లకిందులయ్యాయమ్మా. అమ్మా, నువ్వు ఒక మామూలు ఆడపిల్లల అత్తారింటికి వెళ్తున్నావు. డాడీ, నేను కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. అది మీకు సంతోషంగా లేదా? ఉంది తల్లి, అదొక్కటే నాకు ధైర్యం, మనసుకు బలం. నువ్వు సుఖంగా ఉండాలి. విద్య ఆయన కాళ్ళకు నమస్కరించింది. పుత్రపౌత్ర అభివృద్ధిరస్తు ఆయన ఆశీర్వదించారు. యశ్వంత్ వచ్చాడు. యశ్వంత్ రోజు కంటే చాలా హుషారుగా ఉన్నాడు. విద్య ఎంత దూరం వెళ్తుందండి? ఈ ఊరేగా. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వచ్చి మీ దగ్గర ఉంటుంది, సరేనా అన్నాడు. విద్య తండ్రికి చెప్పి బయలుదేరింది. యశ్వంత్ ఏదో చెప్పి నవ్వించటానికి ప్రయత్నిస్తున్నాడు కానీ విద్యకి నవ్వు రావడం లేదు. తాను లేకుండా తండ్రిని ఒంటరిగా ఆ ఇంట్లో ఊహించుకుంటుంటే కడుపు చెరువైపోతుంది. ఆయన దీనికి ఎలా తట్టుకోగలరు అనిపిస్తుంది. విద్య అత్తవారింటికి వచ్చింది. శ్రీలక్ష్మి ఎదురొచ్చి ఎర్రనీళ్లు తీసి హారతి ఇచ్చి ఇంటిలోకి తీసుకెళ్ళింది. ఇంతలో యశ్వంత్కి ఫోన్ వచ్చింది. అతను ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ పెంపుడు తల్లిగారు ఫోన్ చేసింది. ఆయన ఇప్పుడెక్కడ వస్తాడులే అంది సుబ్బులు.
విద్య యశ్వంత్ గదిలో ఒంటరిగా కూర్చుంది. ఇల్లంతా కేకలు అరుపులతో గోలగా ఉంది. వంట మనిషి వచ్చి భోజనంలోకి ఏం చేయమంటారని అడిగాడు. నలుగురు 4 రకాలు చెప్పారు, వాదించారు, అరుచుకున్నారు. శ్రీలక్ష్మి విసుగ్గా నీకు తోచింది చేయవయ్యా అంది. ఆ ఇంటి భారతం ఆ విషయంలోనే అర్థమవుతుంది. అక్కడ అందరి పెత్తనాలు చెల్లుబాటు కావాలి. విద్యకి తండ్రి గుర్తొచ్చాడు. ఆయన మందు వేసుకున్నారో లేదో, పక్కింటి పిన్నిగారు వచ్చి వంట చేసిందో లేదో, ఆయనే చేయి కాల్చుకున్నారో. తనకు బుద్ధి తెలిసిన తర్వాత వంట పెత్తనం తనదే. యశ్వంత్ రాత్రి పొద్దుపోయి వచ్చాడు. మంచం మీద కూర్చుని ఉన్న విద్యను చూస్తూ, సారీ విద్య, నీకు ఒక గమ్మత్తైన విషయం చెప్పనా? నేను సరాసరి మీ ఇంటికే వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ నిన్ను ఇక్కడికి తీసుకొచ్చిన సంగతి నాకు గుర్తు రాలేదు. ఇంటికి వెళ్ళావా? డాడీ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వసంత్ వచ్చాడు. ఇద్దరు కూర్చుని ఉన్నారు. భోంచేశారా? అడిగావా? యశ్వంత్ చెవి గోక్కున్నాడు. సారీ, నేను అడగలేదు. వెంటనే తిరిగి వచ్చేశాను అన్నాడు. వసంత్ ఉన్నాడు కదా, డాడీ భోజనం సంగతి కొనుక్కుంటాడులే అనుకుంది. విద్య భోజనం చెయ్యలేదని తెలిసి యశ్వంత్ నొచ్చుకున్నాడు. వంటింట్లోకి వెళ్ళి పళ్ళెంలో పెట్టి తీసుకొచ్చాడు. అతను అలా తీసుకువెళ్తుంటే సుబ్బులు చూసింది. నిద్రపోతున్న మిగతా అందరినీ లేపి ఈ వార్త వినిపించింది. గదిలో యశ్వంత్ విద్యకి అన్నం తినిపించటం కిటికీలో నుంచి అందరూ దొంగచాటుగా చూశారు. మర్నాడు విద్యను సూటిపోటీగా మాటలన్నారు. రమ అయితే సూటిగానే చెప్పి విద్యను ఏడిపించింది. విద్యకి కోపం వచ్చింది. సాయంత్రం యశ్వంత్కి ఇది చెబితే అతను పకాలను నవ్వాడు. విద్యకి కొత్త జీవితం ప్రారంభమైంది. మర్నాడు విద్య స్నానం చేసి రెడీగా ఉండి యశ్వంత్తో బయలుదేరింది. అతను విద్యని వాళ్ళింటి దగ్గర దింపి వెళ్ళిపోయాడు. విద్య లోపలికి వచ్చింది. డాడీ పిలిచింది. ఆయన పలకలేదు. డాడీ వంటింటి దగ్గరకు వచ్చింది. ఆయన అక్కడ కిరసనాయిల్ స్టవ్లో ఒత్తులు ఎక్కించడానికి అవస్థ పడుతున్నారు. అక్కడంతా కిరసనాయిల్ ఒలికింది. వాసన వస్తుంది. డాడీ పిలుపు వినగానే దిగ్గున తిరిగి చూశారు. విద్యను చూడగానే ఆయన ముఖంలో ఆనందం వెల్లువలా పొంగి వచ్చింది. విద్య వచ్చి ఆయన్ను కౌగిలించుకుంది. డాడీ ఆయన మాట్లాడలేకపోయారు. కళ్ళ వెంట పొటపొట నీళ్ళొచ్చాయి. విద్యకు కూడా ఏడుపు వచ్చేసింది. ఇదేమిటి, కిరసనాయిల్ ఒలికిందా? కింద చూస్తూ అంది. అవునమ్మా, కాలు తగిలింది, గ్యాస్ అయిపోయింది. వెళ్ళి అడిగితే వారం రోజుల వరకు రాదన్నారు. మీరొక్క క్షణం అలా కూర్చోండి. విద్య ఆయన్ని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ఇల్లంతా 10 నిమిషాల్లో శుభ్రం చేసి తండ్రికి తినిపించి తాను తినేసింది. యశ్వంత్ వెళ్ళేటప్పుడు సాయంత్రం వరకు రానని చెప్పాడు. మధ్యాహ్నం వసంత్ వచ్చాడు. ముగ్గురు కబుర్లు చెప్పుకుంటుంటే టైం ఇట్టే గడిచిపోయింది. సాయంత్రం యశ్వంత్ వచ్చాడు. అతని వెంట ఆ ఇంటికి వెళుతుంటే జైల్లోకి వెళుతున్నట్లుగా అనిపించసాగింది. మర్నాడు విద్య యశ్వంత్తో బయలుదేరుతుంటే అతను, వద్దు విద్య, నిన్ననే అంతసేపు ఉన్నావని ఇంట్లో వాళ్ళందరికీ కోపం వచ్చింది అన్నాడు. విద్యకు ఆ రోజంతా బందిఖానాలో గడిపినట్లుగా అనిపించింది. యశ్వంత్ రాత్రి పొద్దుపోయి వచ్చాడు. ఏమిటా ఊపిరాడని పనులు అంది. ఆస్తి వ్యవహారాలు, సర్దుబాట్లు. ఇక్కడ కంపెనీ దివాలా తీసింది. దాన్ని సరిచెయ్యాలి. అందరితో పరిచయాలు పెంచుకోవాలి. రమకి సంబంధం కుదిరింది. ఆ పెళ్లి ఏర్పాట్లు, ముఖ్యంగా డబ్బు సర్దుబాటు చూడాలి. మమ్మీతో గొడవలు తీరే వరకు శాంతి ఉండదు అన్నాడు అతను కణతలు నొక్కుంటూ. అర్ధరాత్రి వేళ ఒక్కొక్కసారి అతను ఉలికిపాటుగా లేచేవాడు. విద్యని గుండెల మీదకి లాక్కుంటూ, నువ్వున్నావు కదా, అమ్మయ్య, నువ్వు వెళ్ళిపోయినట్లు కల, ఎంత భయపడ్డానో విద్య. నేను చాలా చిక్కుల్లో ఇబ్బందుల్లో ఉన్నాను. రెండో కంటి వాడికి తెలియకుండా గుంభనంగా ఇవన్నీ చక్కదిద్దుకోవాలి. ఈ అశాంతి సముద్రంలో నువ్వు శాంతివనంలా అనిపిస్తున్నావు. నువ్వు పక్కన ఉంటే నేను ఎంతైనా కష్టపడగలను. నా ధైర్యం, నా బలం అంతా నువ్వే అనేవాడు. విద్య మత్తుగా ఆ మాటలు వినేది. అతను అలా అంటూ ఉంటే పగలంతా తాను పడిన చిరాకు, భరించిన ఒంటరితనం చిత్రంగా మాయమైపోయేవి. 1 నెల రోజులు గడిచిపోయాయి. ఆనందరావు గారు ఈ 1 నెల రోజులు జీవోత్సవంలా లోపల కృంగుతూ పైకి నవ్వుతూ బ్రతికారు. కూతురు లేనిదే ఆయనకి క్షణం తోచదు. కూతుర్ని దూరంగా వదిలి తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. విద్య సంతోషంగా ఉంటే ఈ బాధ ఆయనకు కాస్త భరించగలిగేవాడు. పెళ్ళైన మొదటి 2 వారాలలో ఏం సంతోషంగా ఉన్నారో. కామేశ్వరి అమెరికా నుంచి రాగానే బాధలు మొదలయ్యాయి. ఆవిడకు తెలియకుండా ఈ పెళ్లి జరగనీయటం తనది తప్పు అని ఆయన పశ్చాత్తాపడసాగారు. విద్య మనసు ఆయనకి తెలుసు. ఎంత స్నేహశీలో. మనసుకు దెబ్బ తగిలితే అంత బెబ్బులేవుతుంది. ఈ కాపురం నిలబడుతుందా?
విద్య జీవితం నలుగురిలో నవ్వులాటైపోతుందేమో. కామేశ్వరి చేసే యాగి మూలంగా తెలిసిన వాళ్ళు కూడా ఆయనని కూతురు పెళ్లి విషయంలో హేళనగా మాట్లాడుతున్నారు. ఆయన ఎంతో హుందాగా గాంభీర్యంగా ఈ పరిస్థితిని ఎదుర్కోవాలని చూసినా ఆయన శరీరం మనసు మానసికమైన ఒత్తిడికి తట్టుకోలేకపోయాయి. ఆ రోజు రాత్రి ఆయనకు మళ్ళీ గుండెల్లో నొప్పి వచ్చింది. వసంత్ ఆ రోజు శనివారం కావటం వల్ల ఆయన దగ్గరే ఉండిపోయాడు. అర్ధరాత్రి వేళ ఆయన లేచి కూర్చుని ఛాతీ రాచుకుంటూ నొప్పిగా ఉందయ్యా అన్నాడు. వసంత్ డాక్టర్ని తీసుకొచ్చాడు. ఆయన అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్లాలన్నాడు. వసంత్ చకచకా ఆ ఏర్పాట్లు చేశాడు. హాస్పిటల్లో చేర్పించగానే విద్యకు ఫోన్ చేస్తాను మామయ్య అంటే, అర్ధరాత్రి వేళ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఉదయం వస్తుందిలే అన్నాడు. వసంత్ ఆ మాట వినలేదు. వెళ్ళి ఫోన్ చేశాడు. విద్య యశ్వంత్ వచ్చారు. కానీ అప్పటికే ఆయన స్పృహ తప్పిపోయింది. విద్య రావటం ఆయనకి తెలియదు. విద్య వచ్చి ఆయన పక్కన కూర్చుంది. విద్య విద్య ఆయన పిలుస్తున్నారు. ఇక్కడే ఉన్నాను డాడీ, చెయ్యి పట్టుకుని అంది. విద్యను పిలు. ఆయన మాటలు ఆక్రోశంలా ఉంది. డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చారు. ఆయన మత్తులోకి జారిపోయారు. డాక్టర్లు హార్ట్ అటాక్ సివియర్గా వచ్చిందని, మందులు పనిచేయటం లేదని, తెల్లవారటం కష్టమని చెప్పారు. తెల్లవారే వరకు కూడా లేదు. మరో గంటలో ఆయన ప్రాణమే పోయింది. విద్య గొల్లుమంది. తండ్రి పోయాడా? తనకిక లేడా? ఇది ఎలా సంభవం? తాను ఒక్కతే ఒంటరిగా ఎలా ఉండగలుగుతుంది? శవాన్నింటికి తీసుకురావటం, తెల్లవారగానే శ్మశానానికి తీసుకువెళ్లడం, వాళ్ళక్కడి నుండి తిరిగి రావటం అంతా యాంత్రికంగా జరిగిపోయింది. విద్య స్తబ్దుగా చాప మీద కూర్చుండిపోయింది. సాయంత్రం వసంత్ విద్య దగ్గరకొచ్చి కూర్చున్నప్పుడు అన్నాడు. విద్య, ఆయన నువ్వు ఇలా అత్తవారింటికి వెళ్ళటం తట్టుకోలేకపోయారు. నిన్ను బలవంతంగా అక్కడికి పంపించి ఇక్కడ ఉన్నారే కానీ ఈ ఇంట్లో నేను ఉండలేను వసంత్. నన్ను నీతో పాటు కలకత్తా తీసుకెళ్ళు అనేవారు. విద్య తలదించుకుంది. అవును, డాడీని నేనే చంపేశాను. ఆయన నా మూలంగానే చచ్చిపోయారు. మోకాళ్ల మీద తలదించుకుని ఏడ్చేసింది. కర్మకాండలు ముగిసిన తర్వాత విద్య యశ్వంత్తో వచ్చేసింది. విద్య రాత్రివేళ కంటి నిండా నిద్రపోయేది కాదు. డాడీ నా వల్లే చనిపోయారు అని ఏడుస్తూ కూర్చునేది. యశ్వంత్ లేచి మోచేతి మీద కూర్చుని, విద్య, నువ్విలా అనుకోవటం వల్ల ఏం ప్రయోజనం లేదు. మనుషులు బాధ కలిగినంత మాత్రాన ఎవ్వరూ చచ్చిపోరు. ఆయుర్దాయం తీరిపోతేనే మృత్యు వస్తుంది అని నచ్చజెప్పబోయేవాడు. విద్య దెబ్బతిన్న పులిలా అతని వైపు చూసేది. ఈ మాటలు నా దగ్గర చెప్పకు. మీ మమ్మీ వచ్చి అలా అవమానంగా మాట్లాడకపోతే ఆయనకు అసలు హార్ట్ అటాకే వచ్చేది కాదు. ఆవిడని ఇప్పుడు వెళ్ళి గొంతు పిసికి చంపేస్తాను. పిడికిళ్ళు బిగించండి. యశ్వంత్ మాట్లాడలేదు. విద్య తండ్రిపోయిన దుఃఖంలో ఉంది. తానేం మాట్లాడుతుందో తనకే తెలియటం లేదు. అతను క్షణం సేపు మౌనంగా చూసి ఆ తర్వాత విద్యను చెయ్యి పట్టి దగ్గరగా తీసుకుని విద్య తలని గుండెలకు హత్తుకున్నాడు. విద్య, బొజ్జగింపుగా అనునయింపుగా అని సేద తీర్చేవాడు. పొద్దుట లేస్తే అతనికి ఊపిరాడని పనులు. నువ్వు నేను చెప్పినట్టుగా అమెరికా రాకపోతే నేను రమ పెళ్లి చెడగొడతాను. కామేశ్వరమ్మ శపథం చేసి చెప్పింది. ఆవిడకు తెలిసిన వాళ్ళందరి దగ్గర యాగి చేస్తుంది. బంధుమిత్రులందరి ఇళ్లకి వెళ్ళి వీడిని నేను దత్తత చేసుకున్నది ఇందుకేనా? అంత ప్రాణంగా చూసి తెంచి పెద్ద చేస్తే ఇప్పుడు చూడండి ఎలా చేస్తున్నాడో. వీడి మూలంగా నేను మా అన్నయ్యకి ఎంత డబ్బు ఇచ్చానో తెలుసా? వీడిని ఎరగా పెట్టి నా దగ్గర డబ్బు కాజేశారు అని శోకాలు పెట్టేది. అంత ప్రేమ లేని వాడు నీకెందుకమ్మా అని ఎవరైనా అంటే, నన్ను మోసం చేసిన వాడిని నేను వదులుతానా? వాడికి బుద్ధి చెప్పందే నేను అమెరికా వెళ్ళను అనేది. యశ్వంత్ని పిలిచి అందరూ బుద్ధి చెప్పేవారు. కామేశ్వరమ్మ గారి విషయంలో బుద్ధిగా మసులుకోమని, ఆవిడ్ని బాధ పెట్టొద్దని చివాట్లు వేసేవారు. అతను జవాబు చెప్పలేకపోయేవాడు. ఈ సమస్యల మధ్య, ఈ యుద్ధాల మధ్య అతను విద్యతో కలిసి ఒక శాంతి తీరం సృష్టించుకోవాలని ఆరాటపడుతున్నాడు. విద్య ఇచ్చే మనోబలం సాయంతో వీటన్నింటినీ నిబ్బరంగా దాటాలని ప్రయత్నం చేస్తున్నాడు. విద్యకి ప్రపంచమంతా హఠాత్తుగా తారుమారైపోయింది. పగలంతా ఒంటరితనం, భయంకరమైన ఒంటరితనం. యశ్వంత్ కంటికి కనిపించడు. రాత్రి ఏ పొద్దుపోయో వస్తాడు. విద్య ముడుచుకుపోయినట్లుగా కూర్చుంటే అతనికి చిరాగ్గా ఉండేది. ఇంటికి రాగానే కాస్త నవ్వుతూ ఉండకూడదు అనేవాడు. విద్య ఈ ఎత్తి పొడుపు మాట వినగానే ఇంకా రాయిలా అయిపోయేది. చివరికి అతనే తగ్గి బతిమాలాల్సి వచ్చేది. విద్యను చూడటానికి అప్పుడప్పుడు వసంత్ వచ్చేవాడు. ఇంట్లో వాళ్ళందరికీ అతన్ని చూస్తే ఎక్కడలేని కుతూహలం. విద్యకి వసంత్ వస్తే ప్రాణం లేచి వచ్చినట్లుగా ఉండేది.
వసంత్ ఎవరో ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది. ఒకసారి ప్రభావతి విద్యను అడిగేసింది. అతను నువ్వు ఇదివరకు పెళ్లి చేసుకోవాలనుకున్నారటగా. మేం అనుకోలేదు అంది విద్య. బొకాయించుకు మరదల పిల్ల, నా దగ్గర రుజువులున్నాయి. ఆ సంబోధనకు విద్య మండిపడింది. ఆ నిలదీయటం ఇంకా చిరాకేసింది. ఏం రుజువులవి? అతను నీకు రాసిన ఉత్తరాలు. ఉత్తరాలా? విద్య తెల్లబోయింది. నీ సామాను పుస్తకాలు మా ఇంటికి వచ్చినప్పుడు వాటిల్లో కనిపించాయి. నేనంతా చదివాను. అయితే మా వాడితో పెళ్లి కాకముందే నీకు ఒక ప్రేమ కథ ఉందన్నమాట. విద్య మండిపడింది. మాటలు జాగ్రత్తగా రానియండి. పరాయి వాళ్ళ ఉత్తరాలు చదవటానికి సిగ్గులేదు? దగ్గర పెట్టుకుని మాట్లాడు. నువ్వు మా ఇంటికి కోడలిగా వచ్చావు. ఇంతకు ముందు ఏం తిరుగుళ్ళు తిరిగావో ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఈసారి వాడిక్కడ అడుగు పెడితే కాళ్ళు ఎరగొడతాం, జాగ్రత్త. విద్యకి అక్కడ ఉండటం ఇక అసాధ్యం అనిపించింది. పెట్టి తీసుకుని సరాసరి వసంత్ దగ్గరకు వచ్చింది. ఇదేమిటి విద్య? అతను తెల్లబోయాడు. భయపడకు, నీకు ఇబ్బంది కలిగించను. సాయంత్రంలోగా ఏ హాస్టల్కైనా పోతాను. నాకేం ఇబ్బంది లేదే అన్నాడు అతను కంగారుగా. సాయంత్రం యశ్వంత్ వచ్చాడు. విద్య చెప్పినదంతా అతను శాంతంగా విన్నాడు. విద్య, వాళ్ళు మూర్ఖులు. వాళ్ళ మాటలతో నీకేమిటి? నేనేమి నిన్ను అపార్థం చేసుకోనుగా. వాళ్ళకి అట్లా వాగొద్దని నువ్వు బుద్ధి చెప్పు. నేను చెబుతాను, కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు. నేను లేనప్పుడు నిన్ను ఇంకా మాటలంటారు. అతను విద్య చేతులు పట్టుకుని ఛాతీ మీద ఆనుంచుకున్నాడు. విద్య, కొద్ది రోజులు ఓపిక పట్టవు? నా కోసం ఈ సమస్యలు తీరిపోతే మనకు స్వేచ్ఛ దొరుకుతుంది. మనం కోరుకున్న ప్రపంచం మనకు వస్తుంది. వస్తుందంటావా? విద్య బేలగా చూసింది. తప్పకుండా వస్తుంది, అతను నమ్మకంగా చెప్పాడు. విద్యను ఆపోటే తీసుకెళ్లి ఒక కొత్త ఇల్లు చూపించాడు. విద్య అంతా పూర్తయిన తర్వాత ఒకేసారి చెప్పి నిన్ను ఆశ్చర్యపరచాలనుకున్నాను. ఇదిగో, ఇది మన కొత్త ఇల్లు. ఒక ఫ్రెండ్ అవసరానికి అమ్మేస్తుంటే ధైర్యం చేసి అప్పు చేసి కొనేశాను. వడ్డీ చాలా ఎక్కువైనా పర్వాలేదు అనిపించింది. ఇల్లు ఎలా ఉందో చూడు. విద్య ఇల్లంతా కలిగి తిరిగి చూసింది. 2 పడగదులు, ఒక వరండా, డ్రాయింగ్ రూమ్, వంట ఇల్లు ఉన్నాయి. వైరింగ్ జరుగుతోంది. ఫ్లోరింగ్ పూర్తి కావాలి. విద్య బాధంతా మర్చిపోయి సంతోషంగా ఇల్లంతా తిరిగింది. యశ్వంత్ విద్యని చేతుల్లోకి ఎత్తాడు. ఇది మన బెడ్రూమ్, ఇది డ్రాయింగ్ రూమ్, ఇది కిచెన్. ఇల్లు అంతా అలంకరణ పూర్తయిన తర్వాత రోజుకి ఒక్కసారైనా ఇలా తిప్పుతాను. విద్య కిలకిలా నవ్వింది. అతని మెడ చుట్టూ చేతులు పెనవేసి, సారీ, నేనెప్పుడూ ఇంక నీతో పోట్లాడను అంటూ వాగ్దానం చేసింది. యశ్వంత్కి ఎంతో ఉత్సాహం వచ్చేసింది. ఇద్దరూ ఆనందంగా ఇంటికి వచ్చేశారు. యశ్వంత్ తర్వాత ఇంట్లో వాళ్ళని ఏం కేకలేశాడో తెలియదు కానీ మర్నాటి నుంచి ఇంట్లో ఒక్క శ్రీలక్ష్మి తప్ప అందరూ మాట్లాడడం మానేశారు. విద్యను చూసి ముఖాలు తిప్పుకుని వెళ్ళిపోయేవాళ్ళు. విద్యకి మనసు చివుక్కుమనిపించింది. విద్య తన ఇల్లు సొంతంగా పూర్తి చేసుకునే ప్రయత్నంలో పడింది. యశ్వంత్ వెళుతూ విద్యను ఆ ఇంటి దగ్గర దింపి వెళ్ళేవాడు. ఇద్దరు ఇంట్లో ఏ ఏ వస్తువులు కావాలో చర్చించుకునేవాళ్ళు. యశ్వంత్ విద్య చెప్పిన ప్రతీదీ అంగీకరించేవాడు. ప్రతీదీ సరేనంటావేం? నీకు సొంత అభిప్రాయం లేదా? దబాయించేది. నువ్వు సంతోషంగా ఉండాలి, అది ఒక్కటే నా సొంత అభిప్రాయం. ఓ యేసు! విద్య అతని గుండెల్లో తలదాచుకునేది. విద్య, డాడీ పోయిన లోటు తెలియకుండా నిన్ను సంతోషంగా ఉంచాలని నా తాపత్రయం. ఎంతవరకు విజయం సాధించగలనో నాకే తెలియదు తల నిమురుతూ అనేవాడు. ఇల్లు పూర్తి అవటం దగ్గరకు వస్తున్న కొద్దీ విద్యకి ఎంతో సంతోషంగా ఉంది. విద్య మామిడి చెట్లు 2 తీసుకొచ్చింది. ఒకటి తను నాటి, రెండోది అతన్ని నాటమంది. అబ్బా, నువ్వు నాటరాదు. నువ్వే నాటాలి. ఈ 2 చెట్లు పక్క పక్కన ఎదగాలి. అతను బుద్ధిమంతుడిలా విద్య చెప్పిన పని చెయ్యటమే తన ధ్యేయం అన్నట్టుగా చేశాడు. పడక గది పక్కన నైట్ క్వీన్ పెట్టుకుంది. అతని ఇష్టం అడిగి సన్నజాతి పెట్టింది. రోజులు త్వరగానే తిరిగిపోతున్నాయి. ఇల్లు పూర్తి కావస్తుంది. విద్యకి ఎంతో సంతోషంగా ఉంది. ఇంటికి చాలా పేర్లు చూసి చిట్ట చివరికి ప్రశాంత నిలయం అని నామకరణం చేశాడు. విద్య తెల్లటి రాతి పలక మీద పేరు రాయించింది. అంతా సంతోషంగా ఆనందంగానే ఉంది. దేనికి లోపం లేదు. విద్య ఆ రోజు కొత్త ఇంటికి అప్పుడే వచ్చింది. బయలుదేరి వస్తుంటే ఇంతలో పోస్ట్ మ్యాన్ వచ్చి ఉత్తరం ఇచ్చాడు. అది వసంత్ రాసిన ఉత్తరం. అతను కలకత్తా వెళ్ళి 1 నెల రోజులకు పైగా అయింది. వెళ్ళగానే ఉత్తరం రాశాడు. ఇల్లు దొరకగానే రాశాడు. ఇంట్లో చేరగానే రాశాడు. వారానికి కనీసం 2 ఉత్తరాలైనా రాస్తాడు. విద్య ఉత్తరం చించి చదవబోతుంటే యశ్వంత్ హడావుడిగా వస్తూ, విద్య త్వరగా రా, నిన్ను కొత్త ఇంటి దగ్గర దింపి నేను వెళతాను, నాకు పని ఉంది అంటూ తొందర చేశాడు. విద్య వచ్చేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేస్త్రికి వంట ఇంట్లో పూజా మందిరం ఏ విధంగా కావాలో చెప్పి
స్టూలు మీద కూర్చుని వసంత్ రాసిన ఉత్తరం తీసి చదవసాగింది. అందులో ఇలా ఉంది: విద్య, నీ ఉత్తరం అందింది. నువ్వు అంత సంతోషంగా ఉన్నందుకు హార్టీ కంగ్రాచులేషన్స్. ఇల్లు ఎంతవరకు వచ్చింది? నన్ను గృహప్రవేశానికి రమ్మని రాశావు. నా కోసం నువ్వు ఏర్పాటు చేసిన గది గురించి చదువుతుంటే ఇప్పుడే రెక్కలు కట్టుకుని రావాలనిపిస్తుంది. కానీ ఒక్కటే షరతు, మీ ఇంటి గృహప్రవేశానికి ఇంకా నెల రోజులు టైం ఉందన్నావుగా. లోపు నువ్వు యశ్వంత్ ఒక్కసారి కలకత్తా వచ్చి నా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళాలి. ఇది నా షరతు. మీరు వచ్చి వెళితేనే నేను వస్తాను. ఎప్పుడు వస్తారో రాయకుండా వస్తే మరీ సంతోషం. ఎదురు చూస్తూ ఉంటాను. యశ్వంత్ని అడిగానని చెప్పు. నీ వసంత్. విద్య ఉత్తరం మడిచి బ్యాగ్లో పెడుతూ ఉండగా ఇంతలో కారు చప్పుడైంది. విద్య తిరిగి చూసింది. కామేశ్వరి కారు దిగొస్తుంది. విద్య ఆవిడను చూడగానే నిటారుగా అయింది. ఈ రాక్షసికి ఇక్కడేం పని? యశ్వంత్ కోసం వచ్చిందా? కానీ కామేశ్వరి విద్య కోసమే అడుగుతుంది. విద్య ఆమె పట్ల ఎంతో అసహ్యం, కోపం పెళ్ళుకు వస్తున్నాయి. కామేశ్వరి విద్యను చూడగానే చాలా పరిచయం ఉన్న ఆప్తురాలిలా విద్య అంటూ దగ్గరకొచ్చింది. విద్య ముఖం తిప్పుకుని ఆవిడని గమనించినట్లే అక్కడ మేస్త్రికి ఏదో పురమాయించసాగింది. అక్కడంతా పనివాళ్లున్నారు. అక్కడ ఆవిడతో గొడవ పట్టడం, వాళ్ల ముందు నవ్వుల పాలవటమే అవుతుంది. విద్యలో సంస్కారం ఆమెను వెనక్కి లాగింది. కామేశ్వరి విద్య తిరస్కారాన్ని లక్ష్య పెట్టలేదు. దగ్గరకొచ్చింది. విద్య, నేను రేపు వెళ్ళిపోతున్నాను. బహుశా ఇక ఇండియా తిరిగి రాను. నేను వెళ్లే ముందు నేను క్షమాపణ కోరుకుని గాని వెళ్ళలేననిపించింది. క్షమార్పణ? ఆ మాట వినగానే విద్య ముఖం చేదు తిన్నట్టుగా చూసింది. నేను యశ్వంత్ విషయంలో నిన్ను నాన్నని పూర్తిగా అపార్థం చేసుకున్నాను. యశ్వంత్ నేను ఎలా అనుకుంటానని ఊహించాడో సరిగ్గా అక్షరాల అలాగే ప్రవర్తించాను. అతని చేతిలో ఎప్పటిలాగా నేను ఒక కీలుబొమ్మనయ్యాను. ప్లీజ్, ఇక మీరు వెళతారా? విద్య ఆవిడ ముఖాన్ని చూడటం కూడా ఇష్టం లేనట్లుగా అంది. ఆవిడ నవ్వింది. నీ కోపం నాకు తెలుసు. మీ ఆయన్ని నేనేదో అంటున్నానని. యశ్వంత్ పట్ల నువ్వు భార్యగా ఒక రకమైన పిచ్చి ప్రేమలో పడితే పెంచిన తల్లిగా ఇంకా పిచ్చి ప్రేమ నాది. వాడు మహాచతురుడు. తన లాలింపుతో ఎవరినైనా ఇట్టే బుట్టలో వేయగలడు. వాడు పైకి ఒకరి మీద ప్రేమ చూపిస్తే వాడి ఆంతర్యంలో ప్రేమ ఇంకొకరి మీద ఉన్నట్టే లెక్క. వాడికేం కావాలో వాడు పొందుతాడు. వాడి మనసులో ఏముందో వాడికే తెలియదు. చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇక చాలు, కటువుగా అంది విద్య. ఆవిడ విద్య మాటను చెవిన పెట్టలేదు. పిచ్చి విద్య, యశ్వంత్ నీకోసమే ఇండియాలో ఉండటానికి నన్ను మోసం చేసి నాకు తెలియకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాడని, ఇందులో నీకు మీ నాన్నకి భాగం ఉందని నేను అపోహపడ్డాను. అందుకే ఆ కోపంతో మీ నాన్నని నిన్ను అన్ని మాటలు అన్నాను. యశ్వంత్కి కావలసింది కూడా అదే. నేను నిన్ను తిట్టాలి. నీకు నేనంటే, నాకు నువ్వంటే అసహ్యం కలగాలి. అప్పుడు వాడు ఇండియా వదిలి అమెరికా రాడు. ఎంత గొప్ప తెలివితేటలో తెలుసా? నువ్వు కూడా నాతో పాటు వాడి చేతిలో కీలుబొమ్మ అవటం పెద్ద ట్రాజడీ. ఇదిగో ఈ ఉత్తరం చదువు అంటూ బ్యాగ్ తెరిచి ఒక ఉత్తరం తీసి అందించింది. విద్య దాన్ని నలిపి ఉండ చుట్టి అవతల పారేసింది. ఈ చర్య చూడగానే కామేశ్వరి ముఖం ఎర్రబడింది. సరే, నువ్వు కళ్ళుండ గుడ్డిదానివి అవుతానంటే నాకేం బాధలేదు. జీవితం మొదట్లో ఉన్నదానివి. కనీసం భవిష్యత్తులోనైనా వాడి ఎత్తులకు బలి కాకుండా జాగ్రత్తగా ఉండటానికి హెచ్చరిక చేద్దామని వచ్చాను. నువ్వు వాడి పట్ల ప్రేమ అనే ఊబిలో దిగిపోయి ఉన్నావు. కానీ వాడి జీవితంలో నువ్వొక్కదానివే కాదు, నీకంటే ముందు ఇంకో అమ్మాయితో ప్రేమాయణం జరిపాడు. వీడు పెళ్లి చేసుకోనంటే నిద్ర మాత్రలు మింగి చచ్చిపోయింది. నువ్వు వాడి జీవితంలో అపరూపం అని, దిగివచ్చావని వాడు అన్న మాటలు నమ్మితే ఆ అమాయకత్వం నీది. ఫోటోలు చూడు, ఈ ఉత్తరాలు చూడు. నేను వెళ్ళిపోతున్నాను. ఆ తర్వాత నేను జరిగిన దానికి క్షమాపణ చెప్పడానికి వచ్చాను. నా మూలంగా మీ నాన్న ఎంత బాధపడ్డాడో గుర్తుకొస్తే గుండెల్లో రంపపు కోతగా ఉంది. నన్ను వాడు ఫూల్ని చేశాడు. వాడికి కావలసింది మనందరం కాదు, వాడి తల్లిదండ్రులు, వాడి స్వతంత్ర జీవనం. కామేశ్వరి కళ్ళనీళ్లు తుడుచుకుంటూ, అది డైరెక్ట్గా చెప్పకుండా నన్ను ఒక రాక్షసిని చేశాడు. నేను వెళుతున్నాను. ఆవిడ 2 అంగలు వేసి మళ్ళీ వెనక్కి తిరిగింది. విద్య, నా ఈ మాటలు, ఉత్తరాలు అన్నీ తీసేయి. ఇవన్నీ నేను కల్పించినవే అనుకో. వాడిని సూటిగా ఒక్క మాట అడుగు. మీ నాన్న పోయాడు. వాడు నీకోసమే పెళ్లి చేసుకుంటే అమెరికా వచ్చేయొచ్చుగా. రానంటే వాళ్ళ అమ్మా నాన్నల కోసం నిన్ను సాకుగా పెట్టి రాను అంటున్నాడని నీకే తెలుస్తుంది. ఈ పరీక్ష నీది, నువ్వే తెలుసుకో అని ఆవిడ వచ్చినంత విశ్వేసా వెళ్ళిపోయింది. అక్కడున్న మేస్త్రీలు కాఫీ తాగటానికి వెళ్లారు. విద్య అక్కడ ఉన్న స్టూలు మీద కూర్చుంది. ఎదురుగా కిటికీలో ఆవిడ పెట్టి వెళ్లిన ఉత్తరాలున్నాయి. విద్య వాటిని కూడా చూడకుండా చించివేయటానికి వెళ్ళింది. ఇంతలో గాలి వీచింది. అవి వచ్చి విద్య కాళ్ళ దగ్గర పడ్డాయి. చేతిలోకి తీసుకుంది.
ఒక ఫోటో విద్య చూసింది. అందులో యశ్వంత్, మరో అమ్మాయి ఉన్నారు. ఇద్దరూ కలిసి ఒకే కప్పులో కాఫీ తాగుతున్నారు. దాని వెనక ఇంగ్లీష్లో నా ప్రాణం లాంటి సుజాకి, నీ ప్రాణం లాంటి యేసు అని ఉంది. ఇంకో ఫోటో తీసి చూడకుండా ఉండలేకపోయింది. అందులో ఆ అమ్మాయి అతని భుజం మీద తల ఆనించి కూర్చుంది. ఆ అమ్మాయి కళ్ళల్లో పరవశం. విద్య పెదవులు బిగబట్టింది. కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఇంకో 4-5 ఫోటోలున్నాయి. విద్య వాటిని చూడలేనట్టు పక్కన పెట్టింది. కొన్ని ఉత్తరాలున్నాయి. యశ్వంత్, సుజాత, అదే ఆ అమ్మాయికి రాసిన ఉత్తరాలు. అది తొలి యవ్వనపు మైకంలో వెరపు లేకుండా రాసిన భావాలు. ఆ రాసేటప్పుడు ఆ రాసిన వ్యక్తి తప్ప ఇంకెవ్వరూ చదవరనే ధైర్యంతో రాసిన ప్రేమ సంభాషణలవి. విద్యకి అవన్నీ చూసేసరికి గుండెల్లో మంట లాంటిది ప్రారంభమైంది. యశ్వంత్ జీవితంలో తనకన్నా ముందు ఒక అమ్మాయి ఉంది. కానీ ఏనాడు అతను ఆ ప్రసక్తి తీసుకురాలేదు. తానే అతని జీవితంలో తొలి ప్రణయం అన్నట్లుగా ప్రవర్తించాడు. తనని నమ్మించాడు. విద్య స్టూలు మీద కూర్చుండిపోయింది. నిస్సహాయంగా చూస్తూ శక్తి లేనట్లుగా కూర్చుని ఉన్న విద్య కళ్ళు తన అంత క్రితం మూలకు ఉండగా విసిరేసిన కాగితం మీద నిలిచింది. వెళ్ళి కంపిస్తున్న చేతులతో అది తీసుకుని సరిచేసి చూసింది. అది దాదాపు సంవత్సరం క్రితం యశ్వంత్ అమెరికా నుంచి ఇక్కడే హైదరాబాద్లో ఉన్న రమేష్ అనే స్నేహితుడికి రాసిన ఉత్తరం. అందులో ఇలా ఉంది: రమేష్, నీ ఉత్తరం అందింది. నేను ఇండియాలో స్థిరపడాలి. నా తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలి. అదే నా ధ్యేయం. నా సవెత్తల్లి కోరల నుంచి నేను, మా కుటుంబం అల్లరి పడకుండా బయటపడాలి. దీనికి ఒక్కటే మార్గం. నేను ఇండియాలోనే ఎవరినైనా అమ్మాయిని చూసి ఆమెను ప్రేమించినట్లు, ఆమెను విడిచి ఉండలేనట్లు, ఆ అమ్మాయి కోసమే నేను ఇండియాలో సెటిల్ అవుతున్నానని చెప్పాలి. ఇదొక్కటే ఈవిడ చేతుల్లో నుంచి నాకు విముక్తి దొరికే మార్గం. నేను ప్రేమించిన అమ్మాయి కోసం ఇండియాలో ఉండిపోయానంటే ఈవిడ ఇక నా తల్లిదండ్రుల జోలికి రాదు, వాళ్ళని బాధ పెట్టదు. నేను త్వరలో ఇండియా వస్తున్నాను. మీ ఎరికలో ఎవరైనా అమ్మాయి ఉంటే చూడకూడదు. నా పని సులభం అవుతుంది. ఆ అమ్మాయి స్వభావం ఎలా ఉన్నా పర్వాలేదు, చూడటానికి కాస్త బాగుంటే చాలు. పెళ్లి సుఖం పట్ల ఆశలు సుజాతతోనే మరణించాయి. నేను పెళ్లి చేసుకునేది నా తల్లిదండ్రులకు దగ్గరగా ఉండటానికి, నా సవతి తల్లి కోరల నుండి విముక్తి పొందటానికి. అంతే. నువ్వు అమ్మాయి విషయం మాత్రం బాగా దృష్టిలో పెట్టుకో. అమ్మాయి స్వభావం ఎలాంటిదైనా, వాళ్ళ కుటుంబం ఎలాంటిదైనా నేను సర్దుకోగలను. నేను వచ్చినప్పుడు అన్నీ వివరంగా మాట్లాడతాను. ఇట్లు యశ్వంత్. ఉత్తరం చదవటం పూర్తయ్యేసరికి విద్య నుదుటి నిండా చెమటలు అలుముకున్నాయి. ఆ ఫోటోలు మళ్ళీ మళ్ళీ చూసింది. ఆ ఉత్తరాలు మళ్ళీ మళ్ళీ చదివింది. కామేశ్వరి ఎలాంటి రాక్షసైనా ఇక్కడికి తన దగ్గరికి రావటంలో సిన్సియర్గానే వచ్చింది. తనకి జరిగిన అన్యాయం చెప్పి తన కళ్ళు తెరిపించాలని వచ్చింది. విద్యకి ఇది అర్థమైంది. రాత్రి 8 గంటలైంది. విద్య మంచం మీద కూర్చునుంది. విద్య సాయంత్రం కొత్త ఇంటి దగ్గర నుండి వచ్చినప్పటి నుంచి అలాగే కూర్చునుంది. యశ్వంత్ ఇంటికి వచ్చాడు. అతను చాలా హుషారుగా ఉన్నాడు. ఏలపాట పాడుతూ వచ్చాడు. వస్తూనే షర్టు విప్పుతూనే, విద్య, కొత్త ఇంటి నుండి త్వరగా వచ్చేసావట. ఏమిటి, మేస్త్రి లెక్కలు చూసి అమ్మగారు డబ్బు ఇవ్వలేదని నా దగ్గరకు వచ్చాడు అన్నాడు. విద్య మాట్లాడలేదు. కిందికి చూస్తూ కూర్చుంది. అతను విద్యను సరిగా చూడలేదు. విద్య, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? అతను వెనక నుంచి వచ్చి విద్య భుజాల కింద చేతులు పోనిచ్చి హుషారుగా లేకపోయాడు. విద్య ఒక్క విదిలింపుతో వదిలించుకుని లేచి వెళ్లి దూరంగా నిలబడింది. బాపురే, ఏంటా కోపం? అతను విద్య ముఖం చూడగానే మధ్యలోనే ఆగిపోయాడు. విద్య ముఖం దెబ్బతిన్న ఆడపులిలాగుంది. ఆ కళ్ళు రౌద్రంగా తీవ్రంగా ఉన్నాయి. ఆ క్షణంలో అతన్ని హత్య చేయటానికి కూడా వెనుకాడని మనిషిలా ఉంది. ఏమిటా కళ్ళల్లో ఆవేశం? ఏంటా యావగింపు? ఏమిటా కసి? అతను మంచం మీద చేతులు ఆనించి ఒక్క నిమిషం ఆశ్చర్యపోయినట్లయి విద్యను తలెత్తి అలాగే చూస్తూ ఉండిపోయాడు. తర్వాత మెల్లగా లేస్తూ, ఏమైంది అన్నాడు. విద్య ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు. వెంటనే గిరుక్కున వెళ్ళి బ్యాగ్లో ఉన్న ఉత్తరాలు, ఫోటోలు తెచ్చి అతని ముఖం మీద కొట్టింది. అవన్నీ అతని మీద, అక్కడున్న మంచం మీద చెల్లా చెదురుగా పడ్డాయి. అతను ఒక ఫోటో తీసి చూశాడు. వెంటనే ఉలికిపాటుగా తలెత్తి చూశాడు. ఇవి నీకెక్కడివి? ఎక్కడివి అనే ప్రశ్న అనవసరం. ఇవి అబద్ధమా? విద్య అతనేదో చెప్పబోయాడు. నాకు జవాబు కావాలి. నిజమే, అతను సూటిగా చెప్పాడు. ఈ ఉత్తరం? రమేష్కి రాసిన ఆ ఉత్తరం అతని మీద గిరాటు కొట్టింది. అతను అది చూశాడు. మై గాడ్, ఇది ఎక్కడిది? ఇది దొంగ ఉత్తరం కాదుగా. ఆ రాత మీదేగా. నిజమేగా? నిజమే. కానీ విద్య ఇంకేమీ వినలేదు. అక్కడి నుండి గిరుక్కున వెళ్ళి పెట్టె తీసుకుంది. విద్య, ఏంటి పని? నేను ఒక మోసగాడిని పెళ్లి చేసుకున్నానని తెలిసింది. విద్య తొందరపడి మాటల మేరకు, నా మాట విను.
చాలించు. ఆ ఉత్తరాలు, ఆ ఫోటోలు నిజమేనని నువ్వే ఒప్పుకున్నావు. అంటే నాతో ప్రవర్తించినదంతా నటనే అని రుజువయింది. విద్య ఆగు. అతను అడ్డొచ్చాడు. విద్య అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఆగుతాను. గతంలో నువ్వు చేసిన తప్పులన్నీ క్షమిస్తాను. నువ్వు నన్ను నిజంగానే ఇష్టపడి చేసుకున్నావని నమ్ముతాను. మా నాన్న పోయాడు. మనం అమెరికా వెళ్ళిపోదాం పద. ఇప్పుడే వెళ్ళి మీ అమ్మా నాన్నలతో నేను అమెరికా వెళ్ళిపోతున్నాను అని చెప్పు. విద్య. అతను నిరుత్తరుడైపోయాడు. అతని పెదవులు బిగిశాయి. నేను 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. నువ్వు వాళ్ళకి చెప్పి రాకపోతే నన్ను వదిలేసినట్లే. యశ్వంత్ చిత్తరువులా నిలబడ్డాడు. విద్య అతన్నే చూస్తోంది. 2 నిమిషాలైంది. యశ్వంత్లో ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఎంతటి మేధావంతుడైనా, తెలివిగలవాడైనా, మంచి వ్యక్తి అయినా పరిస్థితులు తిరగబడినప్పుడు ఏమీ చెయ్యలేని నిస్సహాయత అతని ముఖంలో కనిపిస్తుంది. విద్య కదిలింది. వెళ్ళటానికి ఒక్కడుగు ముందుకు వేసింది. యశ్వంత్ వెంటనే ముందుకు అడుగు వేసి 2 చేతులతో విద్య భుజాలు బలంగా గుచ్చిపట్టుకుంటూ, యూ ఈడియట్, ఎక్కడికి వెళతావు? మనిద్దరిది విడదీయరాని బంధం. నిన్ను మోసం చేసినా ఏం చేసినా నేను నీ భర్తని. నన్ను నువ్వు భరించాల్సిందే తప్ప నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. తెలుసా? నువ్వు నన్ను వదల్లేవు. నేను నిన్ను వదలను. అతను విద్యను మంచం మీదకు తోసి చేతులు దులుపుకుంటూ, మై గాడ్, నేనేది భయపడ్డానో అదే జరిగింది. ఆ డెవిల్ అంటూ ఆ గదిలోకి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోగానే గది తలుపు గడియ పెట్టేశాడు. విద్య మంచం మీద కుప్పలా కూలబడిపోయింది. అతను గది బయట తలుపులు గడియ పెట్టడం వింది. అసలే గుండెల్లో దావాలనం మండిపోతున్న విద్యకి ఇది మరింత ఆజ్యం పోసినట్లుగా అయింది. ఏమనుకుంటున్నాడు? గది తలుపు గడియ వేసి భార్యని కాబట్టి బంధిస్తాడా? విద్య ఈ అవమానానికి ఇంకా రెచ్చిపోయింది. వెళ్లి తలుపులు దబదబా బాదింది. సేపు ఎవరూ తలుపు తీయలేదు. తర్వాత మందు తీసుకుని వెళుతున్న ఆయా వచ్చి తలుపు తీసింది. ఇదేంటమ్మా, మిమ్మల్ని గదిలో పెట్టి తలుపేశారు? ఎవరైనా ఆడపడుచు సరసమా ఏమిటి? అంది నవ్వుతూ. విద్య ఆయా మాటలు వినలేదు. ఆయాని 2 చేతులతో పక్కకు తోసేసి పంజరంలోంచి బయటపడిన పక్షిలా రివ్వును దూసుకుపోయింది. కోడలి పిల్ల అలా పరిగెత్తడాన్ని చూసి ఆయా ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉండిపోయింది. విద్య సోఫాలో మోకాళ్ల మీద తలదించు కూర్చుంది. ఎదురుగా సోఫా మీద చెయ్యి ఆనించి వసంత్ నిలబడి ఉన్నాడు. వసంత్ నచ్చజెప్పబోతున్నట్లుగా అన్నాడు, విద్య, నువ్వు యశ్వంత్ ఒకసారి ముఖాముఖి కూర్చుని ఇదేమిటో తేల్చుకోవడం మంచిది. అతని కంఠం స్నేహపూర్వితంగా, ఆత్మీయంగా, అనునయంగా ఉంది. విద్య తలెత్తింది. ఆ కళ్ళు ఎర్రబడి వాచి ఉన్నాయి. ఆ ముఖం సోయగం కోల్పోయి చింతాభారంతో కృంగిపోయినట్లుగా ఉంది. వసంత్, నేను మోసపోయాను. ఇంకా నన్ను నేను మోసం చేసుకోలేను. ఇదంతా నా తెలివి తక్కువతనం. నేను అందరి ఆడపిల్లల్లా కాదు అని విర్రవీగాను. అందుకే ఇలా అయింది. నేనేం చేశాను? చదువు మానేశాను. ఉద్యోగం వద్దు అనుకున్నాను. చివరికి డాడీని కూడా చంపేసుకున్నాను. అందుకే నాకు బాగా శాస్తి జరిగింది. నేనెంత సిగ్గుమాలిందాన్ని, పిచ్చిదానిలా ప్రవర్తించానో గుర్తుకొస్తేనే ఏడుపు వస్తుంది. చావాలనిపిస్తుంది. ఛీ, వెదవ బ్రతుకు. విద్యకి ఏడుపు ఉధృతంగా వచ్చేసింది. విద్య అలా హృదయ విదారకంగా ఏడుస్తుంటే వసంత్ నిస్సహాయంగా చూస్తూ ఉండటం మినహా ఏమీ చేయలేకపోయాడు. విద్య వారం రోజుల క్రితం ఒకరోజు ఉదయం వచ్చి తలుపు తట్టింది. ఆఫీస్కు వెళ్లే హడావుడిలో ఉన్న అతను విద్యను చూడగానే సంభ్రమంగా, ఆశ్చర్యంగా చూస్తూ, హాయ్ విద్య, నా కోరిక తీర్చినందుకు థ్యాంక్స్ అని విద్య వంక చూస్తూ, యశ్వంత్ ఎక్కడా అడిగాడు. నేనొక్కదాన్నే వచ్చాను అంది. లగేజ్ ఏది? ట్యాక్సీలో ఉందా? లగేజీ లేదు. నేనొక్కదాన్నే వచ్చాను. విద్య ఇంట్లోకి వచ్చింది. వసంత్ ఆశ్చర్యంగా చూశాడు. విద్య 1 నిమిషం కూర్చున్న తర్వాత తాను యశ్వంత్ను వదిలేసి వచ్చిన వైనం, అది ఎందుకు జరిగిందో అంతా చెప్పింది. ఇదేమిటి? వసంత్ గాబరా పడ్డాడు. నా దురదృష్టం అంతే వసంత్. నేను ఈ జన్మలో అతని ముఖం చూడను. నేను ఇక్కడ ఉన్నట్లు అతనికి తెలియజేశావా? చూడు, నన్ను చంపినంతొట్టు. నేను ఆ క్షణంలోనే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంది. నోనో, నీకిష్టం లేని పని నేనేది చెయ్యను. నువ్వులే స్నానం చెయ్యి అన్నాడు. విద్య ఆ పూట సరిగ్గా భోజనం చేయలేదు. ఆ సాయంత్రానికి జ్వరం బాగా వచ్చింది. వసంత్ డాక్టర్ని తీసుకొచ్చాడు. డాక్టర్ విద్యను పరీక్ష చేస్తుంటే ఇంతలో ఫోన్ మోగింది. వసంత్ వెళ్లి తీశాడు. అవతల నుంచి యశ్వంత్ చేశాడు. అతని కంఠం చాలా ఆదుర్దాగా ఉంది. వసంత్ పలకగానే అతను, వసంత్, నేను యశ్వంత్ను మాట్లాడుతున్నాను. విద్యగాని అక్కడికి వచ్చిందా అడిగాడు. విద్య వసంత్ వైపే చూస్తుంది. వసంత్ ఫోన్ పెట్టేశాడు. మళ్లీ మోగింది. తీశాడు అతను. వసంత్ కంఠం ఆవేదన దిగమింగుతున్నట్లుగా ఉంది. విద్య వచ్చింది కదూ అడిగాడు. వసంత్ మాట్లాడలేదు. ఫోన్ పెట్టేశాడు. వారం రోజులైంది. యశ్వంత్ ఆ రోజే సాయంత్రం ప్లేన్లో దిగుతాడని వసంత్ ఆశించాడు. కానీ యశ్వంత్ రాలేదు. ఆ మర్నాడు, ఆ తర్వాత రోజు కూడా రాలేదు.
వసంత్కి ఇది చాలా బాధ కలిగించింది. ఏం మనిషి, ఈ పరిస్థితిలో విద్యను అదల్లా వదిలేస్తారా? ఆ ఎడబాటు ఇంకా ఆఘాతాన్ని పెంచదు. విద్యకి బాగా జ్వరం వచ్చింది. వసంత్ రాత్రింబవళ్ళు దగ్గరే ఉన్నాడు. విద్య స్థిమితంగా పడుకోలేదు. మాటి మాటికి లేచి కూర్చుని, వసంత్, నా మూలంగానే నాన్న చచ్చిపోయారు, దానికి నేనేం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనేది. ఇంకోసారి అతను చేయి పట్టుకుని, నువ్వు కూడా నన్ను వదిలేసినట్లయితే ఇప్పుడు నా గతేమయ్యేది అని ఏడ్చేసేది. మరోసారి వేదాంతంగా ముఖం పెట్టి, ఈ ప్రపంచంలో మగాడి ప్రేమంత మిచ్చే ఇంకోట్లేదు అనేది. వసంత్ ఓర్పుగా విద్య బాధంతా వినేవాడు. విద్య పరిస్థితి అతనికి బాగా అర్థమైంది. విద్య నమ్మిన లోకం హఠాత్తుగా తల్లకిందులైంది. విద్య భయంకరమైన ఆశాభంగంతో, ఒంటరితనంతో బాధపడుతుంది. తను మోసపోయాను అనే వేదన ఆమె అణువణువుని కాల్చేస్తుంది. ఈ పరిస్థితుల్లో అసలు విద్య బ్రతుకుతుందా? వసంత్కి భయం వేయసాగింది. ఆ క్షణంలో అతను నిజమైన ప్రాణమిత్రుడిలాగా విద్యకి ఆసరాగా ఉండటానికి తాపత్రయపడుతున్నాడు. విద్య కోలుకోవాలి, మళ్ళీ మనిషి అవ్వాలి. ఇది అతని ఆరాటం. విద్య జ్వరం వారం రోజులకి కాస్త తగ్గింది. ఆమె మనోవేదన రెట్టింపు అయిందే తప్ప ఏమాత్రం తగ్గలేదు. వసంత్ విద్యను బతిమాలేవాడు. లే విద్య, భోంచేద్దువుగానిరా. వద్దు వసంత్, నాకు ఆకలి లేదు. ఇంతలో పని కుర్రాడొచ్చి, బెంగాలీలో మీకోసం ఎవరు వచ్చారు అని చెప్పాడు. ఎవరు అని వసంత్ అంటూ ఉండగానే అక్కడికి యశ్వంత్ వచ్చేశాడు. వసంత్ నివ్వెరపోయాడు. విద్య అతన్ని చూడగానే లేచి నిలబడింది. యశ్వంత్ విద్యను చూస్తున్నాడు. ఈ వారం రోజుల్లో అతని రూపం కూడా మారింది. గడ్డం మాసింది. అతన్ని చూడగానే విద్య పిడికిళ్ళు బిగుసుకోసాగాయి. అతను విద్యను చూస్తూ, విద్య, నేను నీతో మాట్లాడాలి అన్నాడు. విద్య వసంత్ వైపు తిరిగి, వసంత్, బజార్ రకాలతో మాట్లాడే అవసరం నాకు లేదు అంది. విద్య విసిరిన ఈ బాణం యశ్వంత్ హృదయంలో తాకాల్సిన చోట తాకిందని వసంత్కి తెలుస్తూనే ఉంది. విద్య, ప్లీజ్, యశ్వంత్ అర్థింపుగా అన్నాడు. విద్య గిరుక్కును తిరిగి వెళ్లబోయింది. ఇంతలో యశ్వంత్ అక్కడికి వచ్చేసి విద్య రెక్క పట్టుకున్నాడు. వెంటనే వసంత్ వైపు తిరిగి, వసంత్, ఇది భార్యాభర్తల విషయం, నువ్వు కాస్త అవతలకు వెళ్తావా అన్నాడు. వసంత్ వెళ్లబోయాడు. విద్య వెంటనే అరిచింది, వసంత్, వెళ్లకు, నువ్వు వెళితే నన్ను చంపినంత ఒట్టు. వసంత్ ఆగిపోయాడు. నిస్సహాయంగా చూస్తూ నిలబడిపోయాడు. యశ్వంత్ విద్యను వదలకుండానే పళ్ళ బిగున, ఆల్ రైట్, ఆల్ రైట్, అయితే విను, నేను నిన్ను తీసుకువెళ్ళటానికి వచ్చాను అన్నాడు. నా కంఠంలో ప్రాణం ఉండగా రాను. విద్య చెయ్యి విదిలించుకుంది. అతను చెయ్యి వదలలేదు. కాస్త వదిలైతే ఎక్కడ జారి తిరిగి తనకు దక్కదేమో అని భయపడుతున్నట్లుగా మరింత బిగించి పట్టుకున్నాడు. విద్యను విసురుగా తన వైపుకు తిప్పుకుంటూ, విద్య, నేను నీకోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాను, అది చెప్పటానికే వచ్చాను. చాలించు నాటకం, ఇంకా ప్రదర్శనలు చాలు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. విద్య, ఒక్కసారి మనం ఆనందంగా గడిపిన క్షణాలు గుర్తు చేసుకో. గుర్తు చేసుకోవడమేం కర్మ, మర్చిపోతేగా. గుర్తొచ్చిన కొద్దీ రోత పుడుతుంది. నేనెంత ఫూల్నో అర్థమయ్యి నా మీద నాకే అసహ్యం వేస్తుంది. విద్య, నేను సుజాత విషయం తర్వాత మెల్లగా చెప్పాలి అనుకున్నాను. నాకనవసరం, నాకేదీ వినాలని లేదు. విద్య వెళ్ళపోయింది. అతను విద్యను ఆపి భుజాలు పట్టి కుదుపుతూ ఆవేశంగా, విద్య, మన ఇద్దరం భార్యాభర్తలం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాల్సిందే తప్ప విడిపోయే సమస్యే లేదు అన్నాడు. షటప్. విద్య అతనితో పెనుగులాడి వెళ్ళి దూరంగా నిలబడింది. భార్యాభర్తలమా? మోసంతో చేసుకున్న పెళ్లి జీవితాంతం భరించాల్సిన కర్మ నాకు లేదు. ఇది పెళ్లి కాదు, నా పాలిటి శని. దీని మూలంగా నేను నాన్నకి వసంత్కి దూరమయ్యాను. చదువు మానేసి భవిష్యత్తు బూడిద చేసుకున్నాను. నువ్వు నా మీద ప్రేమ అంటూ నాటకం ఆడావు. మీ వాళ్లకు దగ్గరగా ఉండటానికి నీ సవత్తెల్లికి నన్ను ఒక ఎరన చేశావు. నువ్వు నా కోసమే ఈ దేశంలో ఉండిపోవటానికి సిద్ధమైనట్టు నటించావు. నాతో ప్రవర్తించిన ప్రతి క్షణం దగ, మోసమే. ఈ నాటకానికి ఇక స్వస్తి చెప్పాల్సిందే. నువ్వు కాదు, నేను ఈ మోసం నుంచి బయటపడాలి. నాకు డైవర్స్ కావాలి. ఇదే నేను నీకు చెప్పే ఆఖరి మాట. విద్య బిగ్గరగా అనేసి అక్కడి నుండి గిరుక్కుని తిరిగి వెళ్ళిపోయి గదిలోకి వెళ్ళి దడాలన తలుపు మూసుకుంది. గదిలో యశ్వంత్, వసంత్ మిగిలారు. తర్వాత యశ్వంత్ వారం రోజులున్నాడు. విద్య మళ్ళీ అతని కంటికి కనిపించలేదు. విద్యని కలవాలని అతను చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి. డైవర్స్ కావాలని అన్న విద్య మాటలకి ఇక తిరుగులేకపోయింది. నేను డైవర్స్ ఇవ్వను వసంత్, మీరు ఆ మాట చెప్పండి అన్నాడు యశ్వంత్. వసంత్ ఆ మాట విద్యకు చెప్పాడు. నాకు తెలుసు, అతను ఇవ్వడు. ఇస్తే నలుగురిలో నవ్వులు పాలవుతాడు. ఆ కామేశ్వరు ముందు తలెత్తలేడు. సరే, అతని నుంచి స్వేచ్ఛ ఎలా సంపాదించుకోవాలో నాకు తెలుసు. ఆ సుజాతకు పట్టిన గతే నాకు పడుతుంది. అతను డైవర్స్ ఇవ్వను అంటే చావు నన్ను రక్షించగలదని చెప్పు. చి, అవేం మాటలు విద్య, వసంత్ మందలించాడు. వసంత్, నీకు తెలియదు. నువ్వు దయించి ఇంకేం మాట్లాడకు. నా బాధ నీకు తెలియదు. అతన్ని డైవర్స్ ఇవ్వొద్దని చెప్పు.
అతని కుటుంబం పరువు కాపాడుకోమను. అతని నుంచి విడిపోయే మార్గం నేను చూసుకుంటాను. నేను అనేదాన్ని ఈ లోకంలో లేనప్పుడు ఇక ఎవరికి చెందుతాను నేను? వసంత్కి ఆ క్షణంలో విద్యను చూస్తుంటే భయం వేసింది. విద్య అన్న మాట అక్షరాలా చేసేట్టుగా ఉంది. వసంత్ వచ్చి ఈ మాట చెప్పగానే యశ్వంత్ కృంగిపోయాడు. ఆ పరిస్థితుల్లో విద్య చెప్పినట్టు చేయటం మినహా ఇంకేది గత్యంతరం లేకపోయింది. అతను ఇంకో వారం రోజులున్నాడు. కావలసిన కాగితాలు రాయించి సంతకాలు పెట్టి వసంత్కి ఇచ్చాడు. వసంత్, మీరే అదృష్టవంతులు. విద్యకు దూరమయ్యి దగ్గరగా ఉండిపోయారు. నేను దురదృష్టవంతుణ్ణి. దగ్గరై దూరంగా వెళ్ళిపోతున్నాను. వసంత్ అతనికి ఏమని చెప్పగలడు? యశ్వంత్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందు వసంత్తో, నేను ఈ డైవర్స్ ఇస్తుంది విద్యను దక్కించుకోవడానికి, దూరం చేసుకోవడానికి మాత్రం కాదని చెప్పండి అన్నాడు. వసంత్ ఆ మాట చెప్పాడు. విద్య రాయిలా చలనం లేకుండా కూర్చుండిపోయింది. విద్య చెక్కి శల్యం అయిపోయింది. వసంత దగ్గరే ఉండిపోయింది. వసంత్ ఎంత స్నేహంగా ఉన్నా, తోడు నీడలా మసిలినా విద్యకు మనోధైర్యం ఇవ్వలేకపోతున్నాడు. విద్య జీవితంలో వర్ణించలేని ఆశాభంగం చెంది పైకి చెప్పుకోలేని అగాధంలోకి జారిపోయి అక్కడ ఒంటరిగా ముడుచుకుపోయిన పిల్లిలా కూర్చుండిపోతుంది. వసంతను అక్కడికి రానివ్వటం లేదు. ఇది తాను చేతులారా చేసుకున్న అపరాధం. దీనికి శిక్ష తనే ఒంటరిగా అనుభవించాలి అన్నట్లుగా ఉంది ఆ ధోరణి. రోజుల తరబడి విద్య అలా మౌనంగా శూన్యంలోకి చూస్తూ కూర్చుండిపోవటం చూసి వసంతకి భయమేస్తోంది. విద్య, ఇలా కూర్చోకు అన్నాడు. ఏం చెయ్యను? ఏదైనా చెయ్యి. ఏం చెయ్యాలో చెప్పు. చదువుకో. ఎక్కడుండను? నా దగ్గరే. విద్య తలెత్తి అతని వైపు చూసింది. ఆ క్షణంలో విద్య ముఖం చూడగానే అతని గుండె చెరువైంది. ఆ కళ్ళల్లో కొన్ని రోజుల క్రితం ఎంత నిబ్బరం, ఎంత ధైర్యం, ఎంత ఆత్మ సంయమన శక్తి అన్నీ ఏమైపోయాయి? అతను బలవంతంగా విద్యను భోజనానికి తీసుకొచ్చాడు. విద్య అన్నం తినబోతూ ఆగి తలెత్తి చూసింది. వసంత్ ఏమిటి అన్నట్టుగా చూశాడు. వసంత్, నా మీద నువ్వు ఆశలేం పెట్టుకోవటం లేదుగా? చిచ్చి, అతను సిగ్గుపడ్డాడు. విద్య, అలా సంకోచం పెట్టుకుని మన స్నేహాన్ని కించపరచుకు. ఇలాంటి సమయంలో ఒక ఆడపిల్లకి మరో ఆడపిల్ల ఎలా తోడు ఉంటారో, ఒక మగవాడికి మరో మగవాడు ఎలా అండవుతాడో అదే నా స్నేహం. నేను నిన్ను సరిగ్గా అర్థం చేసుకున్నాను. నేను నీకు స్నేహితుణ్ణి విద్య. విద్య ఆలోచిస్తూ ఉండిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత తలెత్తి, నన్ను క్షమించు వసంత్ అంది. ఎందుకు విద్య? నిన్ను అర్థం చేసుకోలేకపోయినందుకు. అన్నం తిను విద్య. నువ్వెంత త్వరగా కోలుకుంటే నాకంత సంతోషంగా ఉంటుంది. విద్య అన్నం తినబోయింది. బళ్ళున వాంతి వచ్చింది. వసంత్ విద్యను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. డాక్టర్ విద్య తల్లి కాబోతుంది అనే శుభవార్త చెప్పింది. విద్య మళ్లీ అగాధంలో కృంగిపోయింది. ఆ రాత్రి విద్య మంచం మీద ఏదో ఆలోచిస్తూ పరధ్యాసగా కూర్చుంది. వసంత్ వచ్చాడు. నువ్వు యశ్వంత్ దగ్గరికి వెళ్ళక తప్పదు విద్య. మీ ఇద్దరిది ఇక విడిపోని బంధం. వసంత్, నన్ను ఏమని అనుకుంటున్నావు? పుట్టబోయే బిడ్డ కోసం ఆ మోసపు వ్యక్తితో రాజీ పడమంటావా? అలాంటి మనిషిని నా భర్త అనుకోవటానికి సిగ్గుపడుతున్నాను నేను. నా బిడ్డకి తండ్రి అని చెప్పటానికి నేను సహించగలనా? నాకు ఒక్కటే బాధ, నేను చావటానికి స్వతంత్రం లేకుండా పోయిందే అని. విద్య మోకాల మీద తల ఆనించి ఏడవసాగింది. ఆ ఏడుపు హృదయ విదారకంగా ఉంది. వసంత్ విద్యను హుషారుపరిచాడు. నీకు పుట్టబోయే బిడ్డ కోసం భయపడొద్దు. నేనున్నాగా, హాయిగా పెంచేసుకుంటాను. ఆడపిల్ల అయితే నాకు చాలా ఇష్టం విద్య అన్నాడు. అవును, ఈ బిడ్డకు తల్లి తండ్రి నేనే అవుతాను. ఇది నా మెడకి పడిన బంధం, నేనే భరించాలి అనుకుంది విద్య. వసంత్, విద్య తర్వాత పుట్టబోయే బిడ్డ గురించి కబుర్లు చెప్పుకునేవారు. విద్య కాలేజీలో చేరటానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. సుమతి ఊరి నుండి వచ్చింది. విద్య విషయం అప్పటికే తెలిసిందట. ఒకసారి విద్య వంటగదిలో నుంచి వస్తోంది. ముందు గదిలో మాటలు వినిపిస్తున్నాయి. ఈవిడగారు ఇక్కడ మకాం పెట్టినట్లుందే అంది సుమతి. సుమతి, అలా అనకు. విద్య వింటే బాధపడుతుంది. వినని, నాకేం భయం? ఆవిడ భర్తను వదిలేసి ఇంకో మార్గం చూసుకోవాలి. సొంత మనిషిలా ఈ ఇంట్లో తిరుగుతుందేమిటి? ఆవిడ పెళ్లికి ముందు మీ ఇద్దరు రొమాన్స్ నాకు తెలియదు అనుకోకు. నోర్మై, వసంత్ చెంప మీద కొట్టాడు. ఆహా, ఎంతవరకు వచ్చింది? అయితే ఆవిడ గారి మీద నీకు చాలా ప్రేమ ఉందన్నమాట. ఇంకేం, మగుణ్ణి వదిలేసిందిగా. ఇద్దరూ కలిసి కొలకండి. నేను అన్నయ్యతో ఇప్పుడే చెప్పేస్తాను అంటూ సుమతి విసురుగా లేచి వెళ్ళిపోయింది. ఆ సంభాషణ విన్న విద్య చకితురాలైంది. వసంత్, సుమతిని వెళ్ళనీయకు, ఆపు అంది. వద్దు విద్య, అనుమానాలున్న మనిషి అని తెలిస్తే నేను ముందే దూరం ఉండేవాడిని. ఇది ఒకందుకు మంచిదే. నేను వ్యాపార రీత్యా ఎంతమందిని కలవాల్సి వస్తుంది? ఇలాంటి అనుమానపు భార్య భాగస్వామి అంటే
ఇక బ్రతుకు వెళ్ళమారినట్లే. నీ మూలంగా నాకు కీడు జరగలేదు, మేలే జరిగింది. సుమతి అసలు స్వరూపం బయటపడింది అన్నాడు. ఆ సాయంత్రం ప్రభాకర్ వచ్చాడు. వసంత్ అతను ఘర్షణ పడ్డారు. ఇక మేమెవ్వరూ నీ గుమ్మం తక్కువ అని అతను ఆవేశంగా వెళ్ళిపోయాడు. 3వ రోజున వసంత తల్లిదండ్రులు నేరుగా రానే వచ్చారు. ఆవిడ విద్యను యగాదిగా చూసింది. ఒట్టి మనిషి కాదని కనిపెట్టేసింది. విద్య వినేటట్టుగా నీ కొడుకుతో ఆవిడ సంసారం తగలెట్టుకున్నది కాక ఇక్కడ నీ జీవితాన్ని తగలెట్టడానికి తయారైందా ఏమిట్రా? ఈ పీడని ఇంట్లో పెట్టుకున్నావేంటి అంది. అమ్మ, విద్యను ఏమైనా అన్నావా? ఊరుకోను. విద్య నా స్నేహితురాలు. మా ఇద్దరి మధ్య సంబంధం ఏంటో మాకు బాగా తెలుసు. ఇది మా ఇష్టం. నువ్వు అనవసరంగా మాట్లాడకు అన్నాడు. నోరు ముయ్యరా, నీ స్నేహం తగలబడినట్టే ఉంది. పెళ్ళయి భర్తను వదిలేసి కడుపుతో ఉన్న ఆడదానితో నీకేవి స్నేహం రా? నువ్వు మంచివాడివన్నా లోకం నమ్ముతుందా? రేపు ఆ పుట్టబోయే పిల్లాడికో నువ్వే తండ్రి అంటుంది. అది నిన్ను ఆ ఉచ్చులో బిగించడానికే ఇక్కడ తయారైంది. దయ్యుంచి మాట్లాడకమ్మా. మీకు టికెట్లు బుక్ చేస్తున్నాను, రాత్రి రైలుకి వెళ్ళిపోండి. వసంత్ వెళ్ళిపోయాడు. ఆవిడ శోకాలు మొదలుపెట్టింది. ఇదెక్కడి కర్మండి, హాయిగా ఆ సుమతితో పెళ్ళవుతుంది అనుకుంటే ఇంతలో మహమ్మారిలా ఈ శనిగ్రహం కాలు పెట్టింది. దాని జీవితం మసి చేసుకుంది చాలకనా వాడి జీవితం నాశనం చేయటానికి తయారైంది. అదేదో దాన్నే సూటిగా అడగరాదు? ఇంకా అడగాల? ఇక్కడే చచ్చిందిగా, అన్నీ వినబడుతూనే ఉన్నాయిగా అంది తల్లి. వసంత్ అన్నట్లుగా సాయంత్రం వస్తూనే తల్లిదండ్రులు టికెట్లు తెచ్చాడు. ఆవిడ అవి చూస్తూనే వసంతుని శాపనార్థాలు పెట్టింది. సరే పోతాంలేరా, దాన్ని పెట్టుకుని నువ్వు ఉండు. ఈ రోజుతో నా కొడుకు చచ్చాడనుకుంటాను. మీ అమ్మ మాట విని కాస్త ఆలోచించు. మేం నీ మంచి కోరేవాళ్ళం అన్నాడు తండ్రి. విద్య ఏమీ మాట్లాడలేదు. వాళ్ళ మాటలు వింటూ ప్రతిమలా నిలబడిపోయింది. వసంత్ తల్లిదండ్రులను రైలెక్కించి ఇంటికి వచ్చాడు. విద్య ఇంట్లో లేదు. మేంసాబ్ ఎక్కడా? నౌకరు కుర్రాడిని అడిగాడు. లేరు, ఎక్కడికో వెళ్ళారు. మీరు రాగానే ఈ ఉత్తరం ఏమన్నారు అంటూ కాగితం ఇచ్చాడు. వసంత్ అది చూశాడు. అందులో ఇలా ఉంది. వసంత్, నేను వెళ్ళిపోతున్నాను. నేను కోపంతో కానీ అవమానంతో కానీ దుఃఖంతో కానీ వెళ్ళటం లేదు. నువ్వెంత ధైర్యంగా మీ అమ్మా నాన్నలతో సుమతితో నా విషయంలో ఎదురు తిరిగి పోట్లాడావో చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. చెప్పలేని ఆనందం కలుగుతుంది. ఇలాంటి స్నేహితుడు నాకున్నాడు కదా అని ధైర్యంగా అనిపిస్తుంది. గర్వంగా కూడా ఉంది. వసంత్, నాకు స్నేహితుడివిగా నువ్వున్నావు. ఆ మనోనిబ్బరం నాకు కలిగింది. నేను నీ దగ్గర నీ ఇంట్లో ఉండాల్సిన పని లేదు. ఎక్కడైనా ఉండగలను. నాకు ఏ కష్టం వచ్చినా నీకు కబురు పంపుతాను. నువ్వు రా, అదే చాలు నాకు. మీ అమ్మ అన్న మాటలకి సుమత అన్న మాటలకి నాకేం కోపం లేదు. వాళ్ళు నేను చేస్తున్న తప్పేమిటో తెలియజేసి నా కళ్ళు తెరిపించారు. వాళ్ళకి నేను కృతజ్ఞురాల్ని. నేను వెళుతున్నాను. చచ్చిపోయే ప్రయత్నం ఏమీ చెయ్యనని నీకు వాగ్దానం చేస్తున్నాను. నేను డెలివరీ అయిన తర్వాత రాస్తాను. నా బిడ్డను చూడటానికి నువ్వు తప్పక రావాలి. నేను చాలా ధైర్యంతో బ్రతుకు పట్ల విశ్వాసంతో వెళుతున్నాను. నువ్వు నా గురించి బెంగ కానీ ఆదుర్ద కానీ పడవద్దు. నేను జాగ్రత్తగానే బ్రతుకుతాను. ఇట్లు నే స్నేహితురాలు అని గర్వంగా చెప్పుకోగలుగుతున్న విద్య. ఆ ఉత్తరం చూడగానే అతను కృంగిపోయాడు. ఆ తర్వాత విద్య చాలా బాధలు పడింది. కలకత్తా నుంచి సరాసరి మెడ్రాస్ వచ్చింది. హైదరాబాద్ నుంచి బ్యాంక్ అకౌంట్ మార్చుకుంది. మెరిస్టెల్లా కాలేజీలో జాయిన్ అయింది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంది. ఆ వీధిలోనే చివరి ఇంట్లో ఉన్న లేడీ డాక్టర్ దగ్గర నెలకొకసారి వెళ్ళి చూపించుకుని ఆవిడ వాడమన్న మందులు వాడింది. గర్భిణీతో ఉన్న విద్యను చూసి రూమ్మేట్స్ గుసగుసలాడేవారు. భర్త వదిలేశాడు అని, ఎవరో మోసం చేశారని రకరకాలుగా కథలు చెప్పుకునేవాళ్ళు. విద్య మనసు ఈ కథలకి అవమానాలకి వదంతులకి అతీతంగా అయిపోయింది. తనది ఇప్పుడు ఒకటే ధ్యేయం, చదువు. విద్య నెలలు నిండగానే ప్రసవించింది. మగపిల్లాడు అని డాక్టర్ చెప్పగానే అమ్మయ్య అనుకుంది. ఆడపిల్ల అయితే కొన్ని సమస్యలు ఎదురయ్యేవి. డాక్టరు పిల్లాడిని చూపిస్తూ ఆ కన్ను ముక్కు తీరు అచ్చు నీ పోలికే సుమా అంటూ ప్రశంసిస్తుంటే అది కూడా ఇంకా హాయిగా అనిపించింది. విద్య కొడుకు తన జీవితంలో వెలుగు కాబట్టి రవి అని పేరు పెట్టుకుంది. డాక్టర్ గారి ద్వారానే వాళ్ళకు తెలిసిన ఒక అనాథ యువతిని దగ్గరకు తీసుకుని అద్దె ఇంట్లో కొడుకును చూసుకుంటూ చదువు ప్రారంభించింది. విద్య ఎవ్వరితోనూ మాట్లాడేది కాదు. అయినా అందరూ ఆమెతో మాట్లాడాలని ఆరాటపడేవాళ్ళు. ఆడపిల్ల, వయసులో ఉన్నది, భర్త తోడు లేకుండా కొడుకుతో బ్రతుకుతోంది. సాటి ఆడవారికి ఆమె అంటే అవహేళనగా ఉండేది. మగవారికి ఎక్కడ లేని ఆరాటం. విద్య కాలేజీకి బయలుదేరుతుంటే
ఇరుగు పొరుగు మగవాళ్ళు సరిగ్గా అదే సమయానికి బయలుదేరేవాళ్ళు. విద్య తలెత్తకపోయినా వాళ్ళు పలకరించేవాళ్ళు. విద్య జవాబుగా చూసిన చూపుకు దూరంగా వెళ్లేవాళ్ళు. వాళ్ళు విద్యని తమ మగవాళ్లను వల్లో వేసుకుంటుందని తిట్టిపోసేవాళ్ళు. విద్య ఈ పోరు పడలేక ఇల్లు ఖాళీ చేసింది. అలా చాలాసార్లు అయింది. రవి ఎదుగుతున్నాడు. యశ్వంత్ కబుర్లు తెలుస్తూనే ఉన్నాయి. అతని తల్లిదండ్రులు 2 నెలల వ్యవధిలో పోయారు. చెల్లెలు పెళ్లి చేశాక తమ్ముణ్ణి తీసుకుని అమెరికా వెళ్ళాడు. రవి స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఒకరోజు ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. ఏమిట్రా అంది విద్య. నాకు నాన్న లేడటగా, నీకు పెళ్లి కాలేదటగా, నువ్వు మంచిదానివి కాదటగా మా స్కూల్లో పిల్లలు ఏడిపిస్తున్నారు. విద్య ఆ మాటలు శ్రద్ధగా వింది. ఆ వేసవి సెలవులు కాగానే రవిని తీసుకువెళ్ళి హాస్టల్లో చేర్పించేసింది. కొడుకుని ఒక బాధ నుండి తప్పించాలని తను ఆరాటపడితే ఇంకో బాధ ఎదురైంది. కొడుకు తనకి దూరమయ్యాడు. తన చదువు, ఉద్యోగం, బాధలు, ఒంటరితనం, ఈ గొడవల్లో పడి సతమతమవుతున్న విద్య కొడుకు ఒంటరితనం గురించి పట్టించుకోలేకపోయింది. అది తెలిసి చక్కదిద్దుకోవాలి అని ఆరాటపడే సమయానికి సంవత్సరాలు గిర్రున తిరిగాయి. రవి పెద్దవాడైపోయాడు. విద్యకు మళ్లీ ఒంటరితనమే తోడు నీడగా మిగిలిపోయింది. వసంత్ సుమతిని చేసుకోలేదు. వేరే బెంగాలీ అమ్మాయిని ఈ మధ్య పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకిద్దరు కొడుకులు. వాళ్ళు సుఖంగానే ఉన్నారు. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళుతూ ఉంటాడు. విద్యకి తెలిసిన వాళ్ళు చాలా మందిలో రవి వసంత్ కొడుకనే అపోహ ఉంది. విద్యకి ఆ గుసగుసలు తెలుసు, కానీ పట్టించుకోలేదు. ఒక్కొక్కరి జీవితం అంతే, అపనిందలమయం అనుకుంది. ఇన్నేళ్ల తర్వాత యశ్వంత్ మళ్ళీ ఇలా కనిపించాడు. అతను వేరే పెళ్లి చేసుకున్నాడని ఎవరో అన్నారు. విద్యకి ఆ మాట బాధ కలిగించలేదు. కానీ ఈ రోజున ఇలా కళ్ళారా అతన్ని కూతురుతో చూస్తుంటే విద్యకి తన మనసు తనని చాలా మోసం చేసిందా అనిపిస్తుంది. అతని పట్ల నిజంగా తనకంత విరక్తి ఉంటే అతన్ని చూస్తే తనకి బాధ కలిగేది కాదేమో. అతన్ని చూసినందుకంటే అతని దగ్గర ఆనందం పొందుతున్న ఆ రేఖను చూస్తుంటే ఒళ్ళు బగ్గుమంటుంది. అతని రక్తం. రవి అనాథల, తండ్రి లేని కొడుగ్గా అందరి చేత నవ్వుల పాలై బ్రతుకుతున్నాడు. దీనికంతటికీ కారణమెవరు? యశ్వంతే. అతను తనని మోసగించటమే. అతన్ని చూడగానే అతనెంత సంతోషంగా జీవితం వెళ్లదీశాడో తెలుస్తూనే ఉంది. విద్య గుండెల్లో నొప్పిగా అనిపించింది. ఈ ఆలోచనలు, ఎందుకీ ఆవేదన? అతను తనకేమవుతాడని లేదు. అతన్ని చూస్తే తన వ్యర్థమైన జీవితం గుర్తొస్తోంది. తన బాధకి కారణం ఇతనేగా అనిపిస్తుంది. అది అసలు బాధ. హాల్లో గడియారం 5 గంటలు కొట్టింది. బయట తెల్లవారుతోంది. విద్యుల్లతాదేవి అలసటగా వెనక్కు ఆనుకుని కళ్ళు మూసుకుంది. మర్నాడు ఉదయం విద్యుల్లతాదేవి రాత్రంతా నిద్రలేకపోవడంతో కాస్త ఆలస్యంగా లేచింది. రవి అప్పటికే లేచాడు. అతను స్నానం చేసి త్వరగా కాలేజీకి తయారవుతున్నాడు. విద్య ఆఫీసుకు సెలవు చీటీ పంపి ఇంటి దగ్గరే ఉండిపోయింది. రవి కాలేజీకి వచ్చాడు. విద్యలో ప్రాణం లాంటిది ఏదో పోయినట్లుగా ఉంది. ఎంత వద్దనుకున్నా మాటిమాటికి యశ్వంత్, అతని కూతురే గుర్తొస్తున్నారు. ఆ దృశ్యం కళ్ల ముందు కదలగానే మనసు బగ్గున మండుతోంది. ఇన్ని సంవత్సరాలు తను ఎంత వేదనకు గురయ్యిందో అతనికి రవ్వంతైనా తెలుస్తుందా? తెలిసినా లక్ష్య పెడతాడా? రవిని చూస్తుంటే విద్యకి చెప్పలేనంత దుఃఖం వస్తుంది. యశ్వంత్ తన తండ్రి అని అతనికి తెలియదు. రవి సార్ అని పిలుస్తుంటే విద్య గుండెల్లో పిలిచినట్లే ఉంటుంది. మధ్యాహ్నం వేళ సునంద వచ్చింది. ప్రిన్సిపాల్ గారి ఇంటికి వెళ్ళొచ్చావా? రాత్రి నేను వచ్చేసరికి చాలా పొద్దుపోయింది అంది. విద్య క్లుప్తంగా జరిగిందంతా చెప్పింది. యశ్వంత్ ఎవరో మాత్రం చెప్పలేదు. రవి ఈరోజు కాలేజీకి వెళ్ళాడు. ఇదంతా విని తృప్తిగా చూసి లేస్తూ, అమ్మయ్య, ఒక సమస్య తీరింది. రవి మళ్ళీ కాలేజీకి వెళ్ళాడు కదా అంది. నువ్వేంటి ఇలా ఉన్నావు అంటూ నిలదీసింది. ఎలా ఉన్నాను? ఏదో పెద్ద ఆస్తిపాస్తులు పోగొట్టుకుని దివాలా తీసిన మనిషిలా. ఏమైందో? ఏం కాలేదు, నాకు తెలుసులే. ఆ యశ్వంత్ మూర్తి గారి మీద నీకు పీకల వరకు కోపం, అవునా? విద్య ఉలిక్కిపడింది. నాకెందుకు? నీకు కాకపోతే నాకా? నిన్నేగా ఆయన ఎంత బాధకు గురి చేశాడు నాకు తెలియదు అనుకుంటున్నావా? సునంద విద్య ఆతృతగా చూసింది. లేకపోతే తల్లి, నువ్వు విద్యుల్లతాదేవి ఎలా అవుతావు? కొడుకు కోసం వెళ్ళి ఆయనకి పళ్ళ బిగువన క్షమాపణ చెప్పావు. ఇప్పుడేమో తీరిగ్గా కూర్చుని అవమానంతో దహించుకుపోతున్నావు. నిన్ను చూస్తేనే నిన్న నువ్వు చేసిన పని నీకెంత నచ్చలేదో, అది నిన్నెంత బాధ పెట్టిందో నాకు అర్థమైపోతుంది. ఏం చేస్తాం, ఒక్కోసారి ఈ పిల్లల కోసం ఇలాంటి పాటలు తప్పవు. వస్తాను. ఇంటి నిండా బంధుబలగం. మా చిన్నత్తగారి అమ్మాయికి మా ఇంట్లోనే ప్రధానం.
నువ్వు వస్తావేమో అనుకున్నాను అంది. నేను రాలేను అంది విద్య. సునంద 4 సంవత్సరాల క్రితం మళ్ళీ కలిసినప్పటి నుంచి ఇద్దరూ చిన్ననాటి ముచ్చట్లు తిరగేసుకుని రెట్టింపు ఆప్తమిత్రులైపోయారు. సునంద మనసులో ఏదీ దాచుకోదు. కుండ బద్దలు కొట్టినట్టుగా ముఖానే అడిగేస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న దానివి అతన్ని ఎందుకు వదిలేశావు? అతని జీవితంలో నేనొక్కదాన్నే ఆడదాన్ని కాను అని తెలిసింది అంది విద్య. సునంద ఇలా వివరాలు అడగలేదు, తర్కం పెంచలేదు. నిట్టూరుస్తూ, సంఘంలో 190 మంది ఆడవాళ్ల జీవితాలు ఇలాగే ఉన్నాయి. మా ఆయనకి మొన్నటి వరకు నేను తప్ప ఎవ్వరూ దగ్గర కాదు అని నమ్మాను. ఈ మధ్యనే ఆఫీస్ క్లర్క్తో సంబంధం ఉందని తెలిసింది. ఏం చెయ్యను, తెలిసి కూడా ఊరుకోవాల్సి వచ్చింది. ఎలా సరిపెట్టుకోగలుగుతున్నావు అంది విద్య బిగ్గరగా. సరిపెట్టుకోలేక గత్యంతరం లేదు మరి. ఏం చెయ్యను? ఈ పిల్లలతో నేను ఎక్కడికి పోగలను? ఇప్పుడు సంపాదన నా వల్ల ఏమవుతుంది? ఆయన నాకు తెలియదని అనుకుంటున్నారు. నేను తెలియనట్టే నటిస్తున్నాను. అదే సుఖంగా ఉంది. తెలిసి ఊరుకున్నాను అంటే ఆయనకి ఇంకా అలుసైపోతానేమోననే భయం. అంతేకాదు ఆవిడగారు ఈయన చేతి కింద క్లర్క్ కదా, పెళ్లి మాత్రం చేసుకోడు. అదే ధైర్యం. అదే నా సాటి స్త్రీ అయితే నేను ఇక దానికి కూడా భయపడాలి. ఏమిటో ఈ జీవితం అంతే. అడుగడుగునా రాజీ పడాలి. ఎదురు తిరగాలంటే ధైర్య సాహసాలే కాదు, శక్తి సామర్థ్యాలు కూడా ఖర్చు పెట్టాలి. వస్తాను విద్య. వెళ్ళిపోయింది. సునంద వెళ్ళిపోయిన తర్వాత విద్య చాలాసేపు అక్కడే కూర్చుండిపోయింది. సునంద జీవితంలో ఇంత బాధ ఉందా? అయితే అలా నవ్వుతూ సుఖంగా ఉన్నట్లు దర్పంగా ఎలా తిరగగలుగుతోంది? అదంతా నటనేనా? విద్యకి కంపరంగా అనిపించింది. తన విషయం గుర్తొచ్చింది. ఇన్నాళ్ళు ఎంత నరకం పడనీగాక, ఎంత ఒంటరితనం భరించనీగాక తన బ్రతుకు నటన మాత్రం కాదు. తనకు ఆ బాధ లేదు. విద్యకి నటించే మనుషులంటే అమితమైన అసహ్యం. మనిషికి మనిషికి మధ్య సంబంధ బాంధవ్యాలు నిజాయితీగా నిర్మలంగా ఉండాలి. ఇది విద్యకి ఉన్న గాఢమైన నమ్మకం. నిన్నుగా తెలుసుకుని అర్థం చేసుకోలేని మనిషి దగ్గర నువ్వు ఒక్క క్షణం కూడా ఉండకూడదు. ఎందుకు నాటకాలు చెయ్యాలి? వాటి వల్ల ఒరిగేదేముంది చెప్పు? ఎప్పుడో ఒకరోజు బయటపడక మానదు. అమ్మా, భోజనం చేస్తారా? శివయ్య వచ్చాడు. వద్దు శివయ్య, ఆకలిగా లేదు. మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదమ్మా, ఒంట్లో బాగుండలేదా? విద్య మాట్లాడలేదు. డాక్టర్ గారికి ఫోన్ చేశారా అమ్మా? అవసరం లేదు. రవి కాలేజీ నుంచి వచ్చాడా? ఇంకా రాలేదమ్మా, వచ్చే టైం అయింది అంటూ ఉండగానే వాకిట్లో కారు ఆగిన శబ్దమైంది. అదుగో రవిబాబు రానే వచ్చాడు అన్నాడు శివయ్య. రవి కారులో రావటమా? కిటికీలోంచి తొంగి చూసింది. ఇంటి ముందు ఆగిన కారులో నుంచి డోర్ తెరుచుకుని రవి దిగుతున్నాడు. వెనకే రేఖ దిగొస్తోంది. రవి రేఖతో నవ్వుతూ ఏదో చెబుతున్నాడు. రేఖ కిలకిలా నవ్వుతుంది. రేఖను చూడగానే విద్య నిటారుగా అయింది. కనుబొమ్మలు ముడిపడ్డాయి, పెదవులు బిగిశాయి. రవి సరాసరి రేఖని తల్లి గదిలోకి తీసుకొచ్చాడు. మమ్మీ, రేఖ మన ఇల్లు చూస్తానంటే తీసుకొచ్చాను అన్నాడు. నమస్తే ఆంటీ, మీరెలా ఉన్నారు? నిన్న మీకు ఒంట్లో బాగుండలేదు కదా? రవి పిలవలేదులేండి, నేనే జబర్దస్తిగా వచ్చేశాను అంది. విద్యకు వెంటనే ఏం చెప్పాలో తోచలేదు. రేఖ విద్య దగ్గర నిలవలేదు. ఇల్లంతా చూస్తూ, ఓహ్, ఇల్లు చాలా బాగుందంటీ. మా డాడీ చూశారంటే మిమ్మల్ని కంగ్రాచులేట్ చెయ్యక మానరు. రేఖ గుమ్మానికి ఉన్న లేసు పరదాలను చేత్తో పట్టుకు చూస్తూ, అరే, మా డాడీకి కూడా ఇలాంటి పరదాలంటే చాలా ఇష్టం. వాటే వండర్, నేను ఇంటికి వెళ్ళగానే చెప్తాను అని రవి వైపు తిరిగి, రవి, ఏది నీ ఫ్లూట్ వినిపించవు ఒకసారి అంది. నా గదిలో ఉంది, దారి తీస్తూ అన్నాడు. మళ్ళీ వస్తానంటీ, మీరు చాలా టైర్డ్గా ఉన్నారు, రెస్ట్ తీసుకోండి అని రవి వెనక వెళ్ళింది. ఈ అమ్మాయి ఎవరమ్మా? శివయ్య అడిగాడు. రేఖ. రేఖ ఏది మన బాబును కాలేజీ నుంచి సస్పెండ్ చేయించిన అమ్మాయా? శివయ్య ఆశ్చర్యంగా చూశాడు. రవి తప్పు లేదని వాళ్ళు తెలుసుకున్నారు శివయ్య. రవి ఈరోజు కాలేజీకి వెళ్ళాడుగా అంది. అలాగా, అయితే కాఫీ తాగుతారేమో అడుగుతాను. శివయ్య వెళ్ళాడు. విద్య గదిలో ఒంటరిగా మిగిలిపోయింది. విద్య ఊపిరి వేగంగా పీలుస్తుంది. రేఖ ఈ ఇంటికి వచ్చింది. ఇంట్లో ఎలా చనువుగా తిరుగుతోందో. విద్యకి ఒంటి నిండా జెర్రులు పాకినట్లుగా ఉంది. ఈ అమ్మాయిని రవి ఇలా ఇంటికి తీసుకొస్తాడని కల్లో కూడా అనుకోలేదు. ఈ పరిచయాన్ని మొగ్గలోనే తుంచివేయాలి. ప్రారంభంలోనే స్వస్తి వాచకం పలికించాలి. విద్య దృఢంగా అనుకుంది. రేఖ హాల్లో ఫోన్ దగ్గర నిలబడి తండ్రికి ఫోన్ చేస్తుంది. విద్యకి రేఖ అటువైపు నిలబడి మాట్లాడటం కనిపిస్తుంది. హలో, జీవై మూర్తి గారున్నారా అండి? గొంతు మార్చి అడిగింది. అవతల నుండి పలికినట్లున్నాడు. గుడ్ ఈవినింగ్ సార్, మీ ఆఫీస్లో ఉద్యోగం ఖాళీ ఉందా అండి? రేఖ వెంటనే పకాలన విరగబడి నవ్వేసింది.
ఓ డాడీ, నిన్ను మోసం చేయాలని ఎంత చూసినా నా వల్ల అవటం లేదు కదా అని అంతలోనే రెట్టింపు ఉత్సాహంగా, డాడీ నేను ఇప్పుడు ఎక్కడున్నానో చెప్పుకో అంది. ఎక్కడా? ఆయన అడిగినట్లుగా ఉన్నాడు. రవి ఇంట్లో. ఆంటీని చూడటానికి వచ్చాను. పాపం ఆంటీ ఒంట్లో అస్సలు బాగుండలేదు, నీరసంగా ఉంది. నేను రవి ఫ్రెండ్స్ అయిపోయాం డాడీ. మధ్యాహ్నం నుంచి మేమిద్దరం కలిసే కూర్చున్నాం. నేను రవి ఏమని శబ్దం చేసుకున్నామో తెలుసా? ఇద్దరం కలిసి ఆ విజయ్ గడి పని పట్టాలి అని డాడీ. రవి ఫ్లూట్ ఎంత బాగా వాయిస్తాడో తెలుసా? మీరు వినాలి. మీరు ఒక్కసారి వింటే అసలు రవిని వదలరు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇదిగో రవి ఇక్కడే ఉన్నాడు, మన ఇంటికి రమ్మని పిలవండి డాడీ అని రవి డాడీ మాట్లాడతారట. మాట్లాడంటూ ఫోన్ ఇచ్చింది. రవి మాట్లాడుతున్నాడు. హలో, గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సార్ అని ఫోన్ పెట్టేశాడు. విద్యకి ఈ సర్ అనే మాట గుండెల్లో సోలంలా పొడుచుకోసాగింది. డాడీ ఏమన్నారు? రేఖ ఆత్రంగా అడిగింది. రేఖ ఫ్రెండ్స్కి రేఖ ఇల్లు వాళ్ళ ఇల్లు కిందే లెక్క. నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి వెళ్ళు. మీ ఇల్లు అనుకో. ఫ్లూట్ తీసుకొస్తే నేను కూడా విని ఆనందిస్తాను అన్నారు. నిజంగానా? రేఖ సంతోషంగా అంది. అయితే ఇప్పుడే వెళ్దాం. ఫ్లూట్ తీసుకొనిరా, బయలుదేరు అంటూ తొందర చేసింది. రవి తటపటాయించాడు. రా రవి, మనం ఫ్రెండ్స్ అయిపోయాంగా. ఇంక మొహమాటం పెట్టుకోకు. నువ్వు పిలవకుండానే మీ ఇంటికి రాలేదా? మీ మమ్మీని పలకరించలేదు అంది. సరే వస్తాను. రవి మొహమాటంగా రేఖ అభ్యర్థనను తిరస్కరించలేనట్లుగా అక్కడి నుంచి గదిలోకి వెళ్ళి ఫ్లూట్ బ్యాగ్లో వేసుకుని బ్యాగ్ చంకన తగిలించుకుని తల్లి దగ్గరకు వచ్చాడు. కానీ అతను సరాసరి తల్లి దగ్గరకు వెళ్ళలేదు. తటపటాయింపుగా సందేహంగా ఆగాడు. మమ్మీని అడగాలా అంది రేఖ. అవును, వెళ్ళి అడుగు మరి. చిత్రంగా ఉందే, మీ మమ్మీ దగ్గర నీకెంత మొహమాటం ఏంటి? నేనైతే సరాసరి వెళ్ళి మా డాడీతో నేను వెళ్ళిపోతున్నాను డాడీ అని చెప్పేస్తాను అంది. విద్య పుస్తకం తిరగేస్తూ కూర్చుంది. వాళ్ళు మెల్లగా మాట్లాడినా సంభాషణ చెవులకు వినపడుతూనే ఉంది. రవి తల్లి గదిలోకి వచ్చాడు. విద్య అతని గదిలోకి వచ్చినట్టు తెలిసి కూడా చూడనట్లుగా పుస్తకాన్ని తిరగేస్తుంది. మమ్మీ పిలిచాడు. ఏమిటి? నేను రేఖను దింపొస్తాను. ఫ్రూట్ సంచి వెనక్కి తోసుకుంటూ అడిగాడు. అది చూడగానే విద్యకు ఒళ్ళు మండిపోయింది. కానీ పైకి ఏమాత్రం కనపడనివ్వకుండా ఎంతో శాంత గంభీర స్వరంతో, రేఖ ఒక్కతే వెళ్ళలేదా? కావాలంటే శివయ్య దింపొస్తాడులే, నాకు ఒంట్లో బాగుండలేదు, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకు అంది. ఆ స్వరంలో ఖచ్చితమైన ఆజ్ఞ ఉంది. ఆవిడ మళ్లీ పుస్తకాన్ని శ్రద్ధగా చూడసాగింది. రవి రేఖల ముఖాలు చూసుకున్నారు. సరే రవి, రేపొద్దుగానిలే అంది రేఖ. ఆ ముఖంలో గొంతులో నిరుత్సాహం స్పష్టంగా కనిపిస్తుంది. వస్తానంటీ రేఖ చెప్పి గుమ్మం వరకు వెళ్ళి అంతలోనే ఆగి వెనక్కి తిరిగి పరిగెత్తుకొచ్చింది. ఆంటీ, నేను ఇక మీ ఇంటికి వారం వర్జం చూడని అతిథిని. ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తాను చూపుడు వేలుతో బెదిరించినట్లుగాని వెళ్ళిపోయింది. రవి రేఖని కారు వరకు సాగనంపి తిరిగొచ్చాడు. అతను సరాసరి తల్లి దగ్గరకు వచ్చాడు. మమ్మీ ఒంట్లో బాగాలేదా? డాక్టర్ దగ్గరకు వెళదామా? అవసరం లేదు అంది విద్య. రవి కొద్దిసేపు అక్కడ పుస్తకాన్ని తిరగేస్తూ కూర్చున్నాడు. ఇద్దరి మధ్య మౌనం ఏర్పడింది. అతను లేచాడు. నేను నా గదిలోకి వెళ్ళనా మమ్మీ అడిగాడు. విద్య తల ఊపింది. వెళ్ళిపోయాడు రవి. విద్య వెనక్కి దెళ్లకి తల ఆనించి పడుకుంది. విద్య మనసులో ఎన్నడూ ఎరుగని దుఃఖపు కెరటాలు ఉవ్వెత్తున లేచి పడుతున్నాయి. మాటిమాటికి రేఖ యశ్వంత్తో మాట్లాడడం, ఆ గారాభం, ఆ మురిపమై గుర్తుకొస్తోంది. ఈర్ష్యతో బగ్గుమంటోంది. ఈ లోకంని తగలబెట్టాలన్నంత కసిగా, కోపంగా అనిపిస్తుంది. తను అతనికి దూరంగా వచ్చేసింది. అతన్ని మర్చిపోయాననుకుంది. కానీ అతన్ని చూస్తుంటే తాను అతన్ని కాస్త కూడా మర్చిపోలేదని తెలుస్తుంది. తన మనసుని ఇన్నాళ్ళు మభ్యపెట్టింది. విద్య చెవులకు హఠాత్తుగా ఫ్లూట్ వాయిద్యం వినిపించసాగింది. రవి వాయిస్తున్నాడు. అతను గది తలుపులు మూసుకున్నాడు. వాటి మధ్య నుంచి దూరంగా వినిపిస్తున్నట్లుగా నాదం తేలి వస్తుంది. విద్య చెవులు ఆ నాదాన్ని శ్రద్ధగా ఆలకించసాగాయి. రవి వాయించే ఆ ఫ్లూట్ వాయిద్యం రోజులా విషాదంగా, ఏదో పోగొట్టుకున్నట్టుగా లేదు. అది ఈరోజు హుషారుగా, ఏదో పొందినట్లుగా, సంతోషంగా, పరవశంతో పరవళ్లు తొక్కినట్లుగా ఉంది. అతను ఫ్లూట్ వాయించడంలో మార్పు కారణమేంటి? భానురేఖ? అవును, తప్పకుండా అంతే అయి ఉంటుంది. రవి సంతోషంగా ఉన్నట్లు ఆ గాలిలో తేలి వస్తున్న ఆ ఫ్లూట్ పాటే తెలుపుతుంది. విద్య గుండెల్లో పొంగి పొరలుతున్న మంట రెట్టింపైనట్లుగా ఉంది. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి.
మీ యొక్క విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఉంటానండి.